हरे कृष्ण 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 हरे हरे कृष्ण। ओम अज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जनाशलाकयं चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कथामह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीतपदकमलां श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगना रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनासहितं श्रीकृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादसहगणललितश्रीविशाखान्वितांश्च नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिन्निति नामिने। नमस्ते सरस्वते देव्यै गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नामने गौरत्रिसे नमः। हे कृष्ण करुणा सिंधु दीनबंधो जगतपते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरोभयश्च कृपा सिन्धुभ्य एव च पतितानां भावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा। हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे। जय जय श्री चैतन्य जय नित्यानंद, जय द्वैत चंद्र जय गौर भक्त वृंदा। ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। मूकं करोति वाचालं पंगुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं శ్రీచైతన్య ఈశ్వరం। హరే కృష్ణ, అందరికీ స్వాగతం ఈరోజు కార్యక్రమంలోకి. ఈరోజు మనం భగవద్గీతలోని ఆ 14వ అధ్యాయం చర్చించుకోబోతున్నాం. గుణత్రయ విభాగ యోగం, ప్రకృతి త్రిగుణములు. నిన్న మనం 13వ అధ్యాయం చర్చించుకున్నాము. ఆ క్షేత్రజ్ఞ విభాగ యోగము. హరే కృష్ణ. సో 13th చాప్టర్ 13వ అధ్యాయంలో మీకు ఆ అర్థమైనటువంటి ఆ ఒక విషయాన్ని చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఎవరు చెప్తారు? హరే కృష్ణ. हरे कृष्ण। हरे हरे कृष्ण। कृष्ण प्रभु जी, दंडवत प्रणाम प्रभु हरे जी। कृष्ण, हरे दंडवत प्रणाम। कृष्ण। సో 13th చాప్టర్ 13వ అధ్యాయం క్షేత్రజ్ఞ విభాగ యోగంలో ఆ మనం ముఖ్యంగా వే ఏ విషయం గురించి చర్చించుకున్నాము? ఎవరికైనా గుర్తుందా? చెప్పడానికి ప్రయత్నం చేయండి. జీవుడు పరమాత్మ గురించి ప్రభు జీ। ఓకే, ఇంకా క్వాలిటీస్, మనం భక్తుడికి ఉండాల్సిన క్వాలిటీస్. అంటే జీవ లక్షణాలు, పరమాత్మ లక్షణాలు, వీటి గురించి తెలుసుకున్నాం. ఓకే. ఓకే. సో ఈరోజు మనం 14th చాప్టర్ గుణత్రయ విభాగ యోగంలో ఆ నిన్న జీవుడి యొక్క శరీరము ఎలా వస్తుంది, ఎలా సంభవిస్తుంది, ఏ ఏ విషయాల యొక్క కలయిక ద్వారా జీవుడి యొక్క శరీరం ఏర్పడుతుంది అనేటటువంటి విషయాన్ని తెలుసుకున్నాం మనం. ఈరోజు చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయము. ఆ ఇంకా శరీరం తీసుకున్న తర్వాత జీవుడు, మనుష్యుడు ఈ ప్రకృతిలో పుట్టిన తర్వాత ఏం జరుగుతుంది అనేటటువంటి విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. ఓకే. సో ఈ అధ్యాయానికి మనం ఇచ్చినటువంటి పేరు ట్రాప్. సో టీ అంటే 3 మోడ్స్, 3 గుణములు. ఆర్ అంటే రేస్ ఫర్ ప్రామినెన్స్, ప్రాముఖ్యత కోసం పందెం. ఏ అంటే యాక్షన్స్ ఇన్ ద మోడ్స్, గుణములలో కర్మలు. పి అంటే ప్యూర్ లైఫ్, పవిత్ర జీవనం. ఈ విషయాల గురించి తెలుసుకుందాం. సి మొట్టమొదట టీ అంటే 3 మోడ్స్, 3 గుణములు ఏంటి అనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం. జీవుడు ఏ విధంగా ఈ ప్రకృతిలో
బంధింపబడి పడుతున్నాడు, బంధింపబడి తిరుగుతున్నాడు అనేటటువంటి విషయాన్ని తెలుసుకుందాం. ఈ అధ్యాయానికి భగవంతుడు చాలా చాలా చక్కటి ప్రాముఖ్యత ఇచ్చారనమాట. కృష్ణ ఏమంటారంటే ఆ జ్ఞానానాం జ్ఞానముత్తమం అంటాడనమాట. పరం భూయా ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమం యజ్ఞాత్వా మునయః సర్వే పరం సిద్ధిమితో గతః. భగవంతుడు ఏమంటున్నారంటే దేనిని తెలుసుకొని మునులందరూ పరమ సిద్ధిని పొందారో అట్టి సమస్త జ్ఞానములో ఉత్తమమైనటువంటి ఆ పరమోత్కృష్టమైన జ్ఞానమును తిరిగి నేను నీకు చెబుతాను. ఏ జ్ఞానం తెలుసుకోవడం వల్ల గొప్ప గొప్ప మునులు ఆ, చాలా ఉత్తమమైనటువంటి స్థితికి వెళ్ళారో అట్లాంటి జ్ఞానాన్ని నేను చెప్తాను. అంటే జ్ఞానంలోకెల్లా ఉత్తమమైనటువంటి జ్ఞానాన్ని నేను నీకు చెప్తాను అని చెప్పి చెప్తున్నారు. తర్వాత ఇదం జ్ఞానముపాశ్రిత్య మమ సహధర్మమాగత సర్గేపి నోపజాయంతే ప్రళయేన వ్యతంతి చ. ఈ జ్ఞానం తెలుసుకోవడం వల్ల ఏం జరుగుతుందంట అంటే ఈ జ్ఞానంలో స్థిరుడు కావడం ద్వారా మనిషి నా దివ్య స్వభావను పొందగలుగుతాడు. ఆ విధంగా స్థిరపడిన వాడే అతడు సృష్టి సమయంలో జన్మించడు, ప్రళయ సమయంలో కలత చెందడు అని చెప్పేసి చెప్తున్నారనమాట. మనకి మార్కండేయ మహర్షి అని ఉన్నారనమాట. ఆయన ఆ, వాళ్ళ నాన్నగారు చాలా చాలా తపస్సు చేయడం వల్ల జన్మించినటువంటి గొప్ప ఆ ఋషి. ఆ పిల్లవాడికి చాలా అల్పాయుష్ ఉందని చెప్పేసి 16 సంవత్సరాల ఆయుష్ ఉందని చెప్పేసి తెలిసిన తర్వాత ఆ మార్కండేయ మహర్షి తీవ్రమైనటువంటి తపస్సు చేస్తాడనమాట. వాళ్ళ తల్లిదండ్రులు ఆయన ఇంకా ఎక్కువ కాలం జీవించాలని ఆకాంక్షిస్తూ ఉంటారనమాట. ఎక్కువ వయస్సు పొందడానికి ఆయన తీవ్రమైనటువంటి తపస్సు చేస్తాడనమాట. ఆయన శివుడికి ఆ చంద్రమౌళీశ్వరునికి ఆ చాలా తీవ్ర తపస్సు చేస్తాడు. తపస్సు చేస్తే ఎప్పుడైతే 16 సంవత్సరాలు అయిపోతుందో అయిపోయిన తర్వాత యమధర్మరాజు వచ్చి ఈ పిల్లోడిని తీసుకెళ్దాం, ఈయన యొక్క ఆత్మని తీసుకెళ్దాం అని ఆయన యమధర్మరాజు వస్తాడు. వచ్చిన తర్వాత ఈ పిల్లోడు ఆ చంద్రమౌళీశ్వరుణ్ణి గట్టిగా పట్టుకొని చంద్రశేఖర అష్టకం అని చెప్పేసి చదువుతారనమాట. అప్పుడు శివుడు ప్రత్యక్షమై లింగ రూపంలోని శివుడు ప్రత్యక్షమై యమధర్మరాజుని ఛాతి మీద తంతాడనమాట. నా భక్తుని నువ్వు ఎలా తీసుకెళ్తావు అని చెప్పేసి. అప్పుడు ఆ ఈ శివుడు ఏం చెప్తాడంటే ఈ పిల్లోడికి 16 సంవత్సరాల వయస్సు అంటే ఎప్పుడు ఈయన 16 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి పిల్లోడు ఎట్లా ఉంటాడో అలాగే ఉంటాడు. అది దాని అర్థం. అంతే తప్ప 16 సంవత్సరాల తర్వాత ఈయన శరీరాన్ని వదిలిపెడతాడని కాదని ఆయనకి దీర్ఘకాలం ఆయుష్ ఇస్తాడనమాట. మహాప్రళయం అయినా కూడా ఆయన బ్రతికే ఉంటాడు. మొత్తం ప్రళయం అయిన తర్వాత ఒకసారి ఏం జరుగుతుందంటే మొత్తం సమస్త లోకాలన్నీ కూడా జలమయం అయిపోతాయి అన్నమాట. ప్రళయం వచ్చేసి మొత్తం జలాలన్నీ నిండిపోతాయి. నిండిపోయిన తర్వాత ఈయన మాత్రం బతికుంటాడు. ఎక్కడ చూసినా కూడా ఆ చీకటి నీళ్లు తప్ప ఇంకేం ఉండవు. అప్పుడు ఈయనకి ఒక అద్భుతమైనటువంటి భగవద్ దర్శనం జరుగుతుందన్నమాట. ఒక ఒక మన అశ్వత్థ వృక్షం, ఒక మర్రి చెట్టు ఆకు మీద కృష్ణుడు చిన్న పిల్లాడిలాగా పడుకొని ఉంటాడు. తన కాలు వటపత్ర శాయి అంటారనమాట. ఆయన తన కాలుని నోట్లో పెట్టుకొని చపరిస్తూ ఉంటాడనమాట. ఆ స్వరూపం ఈయనకు కనిపిస్తుంది. ఈయన ఆశ్చర్యపోతాడు, ఏంటిది అని చెప్పేసి. ఈయన ఆశ్చర్యపోతున్నంత సమయంలోనే ఏం జరుగుతుందంటే ఈయనే ఆ స్వరూపం లోపలికి వెళ్ళిపోతాడు. ఆ స్వరూపంలోకి వెళ్ళిపోయిన తర్వాత లోపల మళ్ళా సృష్టి ఉంటుంది. అందులో సమస్త జీవాలు ఉంటాయి, ప్రకృతి అన్నీ ఉంటాయి అన్నమాట. అన్నిటినీ దర్శనం చేసుకుంటాడు. మళ్ళీ బయటకు వస్తాడు. తర్వాత మళ్ళీ సృష్టి మొదలవుతుంది అనమాట. అలాగా ఇలా ఈ గొప్ప జ్ఞానం తెలుసుకున్నటువంటి వాళ్ళు ప్రళయం వచ్చినా కూడా వాళ్ళు ఉత్తమమైనటువంటి స్థితిలోనే ఉంటారు, నశించరు అనేటటువంటి విషయాన్ని భగవంతుడు చెప్తున్నారనమాట. అయితే ఆ ఇంకొక అద్భుతమైనటువంటి విషయం భగవంతుడు ఏం చెప్తున్నారంటే ఈ జీవుల యొక్క సృష్టి ఎలా జరుగుతుంది అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు.
మమ యోనిర్మహద్బ్రహ్మ తస్మిన్ గర్భం దదామ్యహం సంభవాః సర్వభూతానాం తతో భవతి భారత. ఎవరైనా చదువుతారా? హ్యాండ్ రైజ్ చేసి పెట్టండి. ఓకే, శ్రీనాథ్ ప్రభు. ఓ భారతవంశీయుడైన బ్రహ్మముని పిలువబడే మహాతత్వమే జన్మకు కారణము. సకల జీవుల జన్మలో సంభవింపజేస్తూ ఆ బ్రహ్మంలో నేను బీజ ప్రదానం చేస్తాను. వెరీ గుడ్. సో మనం నిన్న మొన్న చర్చించుకున్నాం కదా, ఆ పరబ్రహ్మము నుండే సమస్త జీవజాలం కూడా ఉద్భవిస్తుంది. కానీ ఆ బ్రహ్మముకి ఆ శక్తిని ఎవరిస్తున్నారు, ఎవరు ప్రసాదిస్తున్నారు అంటే, దానికి కృష్ణుడు ఏం చెప్తున్నాడు అంటే, నేనే ఆ పరబ్రహ్మంకి బీజాన్ని ప్రదానం చేస్తున్నాను. అందువల్ల అందులో నుండి ఆ బ్రహ్మము భగవంతుని యొక్క అవ్యక్తమైనటువంటి ఆ శక్తి నుండి సకల జీవజాలం కూడా జన్మిస్తుంది అని స్వామి చెప్తున్నారనమాట. తర్వాత సర్వయోనిషు కౌంతేయ మూర్తయ సంభవంతి తాసాం బ్రహ్మ మహద్యోనిర్ అహం బీజ ప్రధాపిత అంటున్నారు. రాజలక్ష్మి మాతాజీ చదువుతారా? చదువుతాను. ఎస్. ఓ కౌంతేయ, ఈ భౌతిక ప్రకృతిలో జన్మించడం ద్వారానే సమస్త జీవులు ప్రకటమయ్యని నేను బీజ ప్రదాతనైన తండ్రిని తెలుసుకోవాల్సింది. ఓకే. సో ఈ భౌతిక ప్రకృతిలో జన్మించడం ద్వారానే సమస్తం మనకి కనిపిస్తుంది. కానీ వాటన్నింటికీ సీడ్ గివింగ్ ఫాదర్, ఎవరి దగ్గర నుండి ఆ యొక్క విత్తనం అంటే ఆ యొక్క రూట్ ఎవరి దగ్గర నుండి ఉంది అంటే, భగవంతుడి దగ్గర, కృష్ణుడి దగ్గర నుండి ఉంది, నా దగ్గర నుండి ఉంది అని తెలుసుకోవాలి. సో ఇప్పుడు ఏం జరుగుతుంది? ఈ భౌతిక ప్రకృతి అలాగే జీవులు అందరూ కూడా జన్మించారు. జన్మించిన తర్వాత ఏం జరుగుతుందంటే, ఈ ప్రకృతికి కొన్ని లక్షణాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ ప్రకృతి త్రిగుణాత్మకమైనటువంటిది అనమాట. త్రిగుణాత్మకం అంటే 3 గుణములు ఉంటాయి. మనకి ఎట్లాగైతే గుణం అంటే ఆయన మంచివాడండి, ఈయన చెడ్డవాడండి, లేదంటే ఆయన అటు మంచి కాదు, చెడు కాదు, మధ్యస్థుడండి, ఇట్లా వాళ్ళ యొక్క ప్రవర్తన ద్వారా మనం ఒక మనిషి ఏ గుణంలో ఉన్నాడని మనం చెప్తాం. అదేవిధంగా ఈ ప్రకృతి కూడా 3 గుణములతో ఉంటుంది. ఓకే, మనుష్యుడు ఈ 3 గుణములో బందీ అయి ఉంటాడనమాట. భగవంతుడు ఏం చెప్తాడంటే, సత్వం రజస్తం ఇది గుణ ప్రాకృతి సంభవాః తన్నిబద్ధంతి మహాబాహో దేహే దేహినం అవ్యయం. సో ఈ ప్రకృతిలో ఉండేటటువంటి ఈ సత్వ రజస్తమో గుణములు అనేటటువంటి గుణాలు ఏవైతే ఉన్నాయో వీటిలో మనుషుడు బందీ అయిపోయి ఉంటాడు. సో మనుషుడు మనం చేసేటటువంటి ప్రతి పని, ప్రతి విషయం కూడా ఈ గుణముల వల్ల ప్రేరేపితులమయ్యే మనం చేస్తుంటాం. అంటే ఇది ఎట్లా ఉంటుందంటే, మీరు ఉదాహరణకి ఒక ప్రాంతంకి వెళ్ళారనుకోండి. సపోజ్ మీ అపార్ట్మెంట్ ఉందనుకోండి. మీ అపార్ట్మెంట్లో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. మనము ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి కట్టుబడి మనం ఆ అపార్ట్మెంట్లో ఉండాలి. ఎందుకంటే అక్కడ రూల్ అది, ఆ అపార్ట్మెంట్లో పలానా రూల్, మీరు ఇట్లా ఉండాలి, ఇట్లా ఉండాలి అని చెప్పేసి రూల్స్ అవి. సో ఆ రూల్స్ ఉండడం వల్లనే ఆ అపార్ట్మెంట్లో అందరూ సక్రమంగా ఉండగలుగుతారు. ఆ రూల్స్ ఏం లేవనుకోండి, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉంటారు. సో అలాగే ప్రకృతిలో కూడా రూల్స్, ఈ 3 గుణములు ఉంటాయంట, ఈ 3 గుణములు ఉంటాయి. వీటి వల్లనే ప్రభావితమై మనం చేస్తుంటామట. ఈ మొట్టమొదట సత్వగుణము మొట్టమొదటి, తర్వాత రజోగుణం, తర్వాత తమోగుణం. ఈ సత్వగుణం అంటే ఏంటి, రజోగుణం అంటే ఏంటి, తమోగుణం అంటే ఏంటి అనేటువంటి విషయాలు మనం తెలుసుకుందాం. ఓకే, సో ప్రకృతిలో ఉన్నంత కాలం ఈ గుణాలకి లోబడే మనం జీవిస్తూ ఉంటాం. భగవంతుడు మూడో అధ్యాయంలో ఏమంటాడంటే, ప్రకృతేర్క్రియమానాని గుణైకర్మాణి సర్వస అహంకార్ విమూఢాత్మ కర్తాహమితి మాన్యతే. మూడో అధ్యాయంలో ఏం చెప్తారంటే భగవంతుడు, ఈ ప్రకృతిలో ఉన్నటువంటి 3 గుణముల ద్వారా ప్రభావితుడై జీవుడు సమస్త పనులు చేస్తున్నాడు. కానీ తానే చేస్తున్నానని అనుకుంటాడు, కానీ ప్రకృతిలో ఉన్నటువంటి త్రిగుణాల ద్వారా తాను చేయింపబడుతున్నాడని మాత్రం అనుకోడు, తెలుసుకోలేడు అని చెప్తాడనమాట.
సో మనం చేసే ప్రతి పని కూడా ఆ గుణ వల్ల ప్రభావితం అవ్వడం వల్ల మనం చేస్తున్నాం అన్నమాట. సో ఈ గుణాలు మనల్ని ఎలా ప్రభావితం చేస్తాయి అనేటట్టు ఫస్ట్ మొట్టమొదలు సత్వగుణం అంటే ఏంటి, రజోగుణం అంటే ఏంటి, తమో గుణం అంటే ఏంటి తెలుసుకుందాం మనం. సత్వగుణం అంటే మనుషుడు ఎలా ఉంటాడంటే ఆ ఉదాహరణకి ఆ ఆ విశ్వామిత్ర మహర్షి తీసుకుందాం మనం. విశ్వామిత్ర మహర్షి ఆయన ఒక గొప్ప చక్రవర్తి. కానీ తాను గొప్ప స్థితికి వెళ్ళాలని చెప్పేసి ఆయన తపస్సు చేస్తాడనమాట. తీవ్రమైనటువంటి తపస్సు చేసి మొదట చాలా చాలా ఆ, తమో రజోగుణాలతో ఉంటాడు. బ్రహ్మర్షి వశిష్ఠుడితోటి యుద్ధం చేస్తాడనమాట. ఒక కామధేనువు గురించి చేసి సమస్తం కోల్పోతాడు. కోల్పోయి చాలా కోపంతోటి ఆయన నేను కూడా బ్రహ్మర్షిని అవ్వాలి అనేటటువంటి తపనతోటి ఆయన ఆ తపస్సు చేస్తాడన్నమాట. తపస్సు చేస్తూ చేస్తూ అలాగా 4000 సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత అప్పుడు ఆయనకి ఆ విశ్వ మన ఆ బ్రహ్మర్షి పదవి వస్తుందన్నమాట. ఆయన చాలా చాలా గొప్ప ఆవిష్కరణలు చేశారు. గాయత్రి మంత్రం ఆయన్ని ఆవిష్కరణ చేశాడు. అలాగే రామచంద్రమూర్తికి ఆ, ఎన్నో ఆ, శస్త్రాలని ప్రదానం చేశారు ఆయన. ఓకే, ఆయన ఎప్పుడు కూడా ఒకప్పుడు ఎంత కోపంగా ఎంత ఆ, దారుణమైనటువంటి విధానంగా ఉన్నా కూడా ఎప్పుడైతే ఆయన గొప్ప తపస్సును ఆచరించాడో ఆ తర్వాత ఆయన చాలా సాత్వికమైనటువంటి స్థితికి వెళ్ళిపోయాడు అనమాట. ఒకానొక సమయంలో ఏం జరుగుతుందంటే ఆయనకి చాలా కోపం ఇస్తుంది. ఒకసారి ఆయన తపస్సు చేస్తుంటుంటే ఆ తపస్సు చేసుకుంటుంటే ఒక ఆ, విషయం వల్ల ఆయన కోపానికి లోనవుతాడనమాట. కోపానికి లోనై శపించేస్తాడు. మామూలుగా తపస్సు చేసుకుంటే చాలా శాంతంగా ఉండాలి, కానీ ఆయన శపించేస్తాడు. అంటే దానివల్ల ఏమవుతుంది, తపస్సు చేస్తున్నాడు కానీ తన యొక్క ఆగ్రహాన్ని ఆయన నిగ్రహించుకోవట్లేదు. నిగ్రహించుకోకపోవడం వల్ల ఏం జరుగుతుందంటే ఆయన తపస్సు నుండి పడిపోతాడనమాట. అలాగ చాలా కాలం తపస్సు చేసిన తర్వాత ఆయన ఎప్పుడైతే సాత్విక గుణానికి వస్తాడో అప్పుడు ఏం జరుగుతుందంటే ఒకానొక సమయంలో ఆ, వాళ్ళు యజ్ఞయాగాది క్రతువులు చేస్తుంటే యజ్ఞం అది చేస్తుంటే ఆ, మారీష సుబాహు అని ఇద్దరు రాక్షసులు వాళ్ళ యజ్ఞంలో అన్ని ఆ, మాంసము, రక్తము, ఎముకలు ఇవన్నీ వేస్తుంటారన్నమాట యజ్ఞాన్ని పాడు చేద్దామని. సో వాళ్ళని శపించి లేదంటే వాళ్ళని చంపే శక్తి ఈయనకు ఉన్నా కూడా ఆయన రామచంద్రమూర్తిని తీసుకెళ్ళి ఆయనతో వాళ్ళిద్దరిని సంహరింపజేయాలని చెప్పి ఆయన ఆలోచిస్తాడనమాట. ఎందుకంటే బ్రాహ్మణులకి శక్తి ఉన్నా కూడా వాళ్ళు సాత్వికంగా ఉండాలి. బ్రాహ్మణుల యొక్క లక్షణము సాత్వికంగా ఉండడం. సో వాళ్ళకి ఏమైనా ఆపద వస్తే ఆ ఆపద నుండి వాళ్ళని బయటపడేయడానికి క్షత్రియులు ఉన్నారు. ఆయనకు శక్తి ఉన్నప్పటికీ కూడా క్షత్రియుడు అనేటువంటి దశరథ మహారాజ్ దగ్గరికి వెళ్తారు. వెళ్ళి ఆ ఇట్లా నేను యజ్ఞం చేస్తున్నాను, మారీచ సుబాహువులు వస్తున్నారు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, కాబట్టి వాళ్ళ నుండి మమ్మల్ని మా యజ్ఞాన్ని సంరక్షించడానికి మీ అబ్బాయిని పంపించండి అని అడుగుతాడు అనమాట. దశరథ మహారాజుకి చాలా భయం వేస్తుంది. మా అబ్బాయి ఇప్పుడే 14వ సంవత్సరంలో అడుగు పెడుతున్నాడు, చాలా చిన్న వయస్సు ఇతనికి, నా దగ్గర ఉన్నటువంటి సమస్త సైన్యంతో వచ్చి నేను ఆ నీ యజ్ఞాన్ని సంరక్షిస్తాను అంటాడనమాట. అయితే ఆ విశ్వామిత్ర మహర్షి రాగానే దశరథ మహారాజు మాటిస్తాడు, మీరు ఏది కావాలంటే అది ఇస్తానని చెప్పి. కానీ ఎప్పుడైతే మీ అబ్బాయిని పంపేయండి అనగానే దశరథ మహారాజు లేదు లేదు, మా అబ్బాయిని పంపించడం నాకు ఇష్టం లేదు, అంత చిన్న పిల్లవాడు అంత క్రూరమైనటువంటి రాక్షసులతో ఎలా పోరాడతాడు అని చెప్పి నేను పంపించడానికి నాకు మనసు ఒప్పట్లేదు, నేను పంపించాను అంటాడనమాట. మాట తప్పుతున్నాడు ఇక్కడ. ఇప్పుడు ఈయనకున్నటువంటి తపోశక్తితో ఆయన శపించవచ్చు, కానీ విశ్వామిత్ర మహర్షి శపించలేదు. పర్వాలేదు అన్నాడు అనమాట. మాటిచ్చి తప్పుతున్నా కూడా పర్వాలేదు అని చెప్పేసి మన్నిస్తాడనమాట. కానీ వశిష్ఠుడు చెప్తాడనమాట దశరథుడికి, మీరు అసలుకు ఏమనుకుంటున్నారు విశ్వామిత్రుడు అంటే ఆయన చాలా గొప్ప తపస్వి, మీ అబ్బాయిని ఆయనతో పంపించండి, పంపిస్తే మీ అబ్బాయికి చాలా చాలా ఆ విద్యలు నేర్పిస్తాడు ఆయన, కాబట్టి ఆయనతో మీ అబ్బాయిని పంపించడం శ్రేయస్కరమే, మీరు పంపించండి ఏం కాదు, రాముడికి అంత శక్తి ఉంది అని చెప్తాడనమాట వశిష్ఠ మహర్షి. వశిష్ఠ మహర్షి వాళ్ళ కులగురు కాబట్టి ఆయన మాటలు విని
ఆయన ఏం చేస్తారంటే రామచంద్రమూర్తిని విశ్వామిత్ర మహర్షితో పంపించడానికి ఒప్పుకుంటారనమాట. ఇప్పుడు ఒక రాజు దగ్గర ఈయన మాట తీసుకుని ఆ మాట ఇచ్చినటువంటి రాజు మాట తప్పుతున్నా కూడా విశ్వామిత్ర మహర్షి కోపానికి లోనవ్వలేదు. అది సత్వగుణం అన్నమాట. తర్వాత రజోగుణంలో ఎలా ఉంటుంది అంటే, ఒకసారి ఏం జరుగుతుంది అంటే ఆ అనసూయ దేవి ద్వారా ఆ అనసూయ దేవికి ఆ, రుద్రుని అంశతోటి ఒక కుమారుడు జన్మిస్తాడనమాట. ఆయన పేరే దుర్వసో మహర్షి. ఈయన చాలా శక్తివంతుడు. ఎంత శక్తివంతుడు అంటే చాలా తపస్వి, సాక్షాత్ శివుడి యొక్క అంశ ఈయన. సో ఈయన ఆ కానీ చాలా కోపిష్టి ఈయన. ఒకసారి ఏం జరుగుతుంది అంటే ఆ ఈయన పడుకొని ఉంటారనమాట. పడుకొని ఉంటే వాళ్ళ భార్య ఆ, అయితే మహర్షులకి ఋషులకి వాళ్ళ జీవన విధానం ఎలా ఉంటుందంటే ఆ, సూర్యోదయానికి ముందు బ్రాహ్మీ ముహూర్తంలో అలాగే సూర్యాస్తమయ సమయాల్లో విశేషమైనటువంటి భగవత్ ఆరాధన చేయాల్సి ఉంటుందన్నమాట. దాన్ని సంధ్యావందనం అని అంటూ ఉంటారనమాట. సాయంకాలం సమయంలో ఈయన మధ్యాహ్నం పడుకుంటారు, ఇంకా సాయంకాలం సమయం ఆసన్నం అవుతుంది. ఆసన్నం అవుతున్నప్పుడు ఏం జరుగుతుంది అంటే వీళ్ళ భార్య చాలా ఆ, భయపడుతుంది అనమాట. అయ్యో, సాయం సంధ్య అవుతుంది, మా ఆయన ఇంకా లేవలేదు, సంధ్యావందనం చేసుకోలేదు ఆ, అని చెప్పేసి బాధపడుతుంది. బాధపడుతూ ఆమె ఏం చేస్తుందంటే మళ్ళీ మా ఆయన చేసుకోకపోతే ఆయనకి ఎక్కడ పాపం వస్తుందో అని చెప్పేసి ఆయన వాళ్ళ ఆవిడ ఏం చేస్తుంటే ఆయన్ని నిద్రలేపుతుంది. ఆయన నిద్రలేపగానే చాలా కోపానికి గురవుతాడు అనమాట. కోపానికి గురై వాళ్ళ ఆవిడ్ని చాలా ఆ, మన ఏమంటారంటే ఉగ్రంగా చూస్తాడనమాట. ఆ చూపుకి ఆవిడ భస్మం అయిపోతుంది. భస్మం అయిపోయిన తర్వాత వాళ్ళ మామగారు ఎవరైతే ఉన్నారో ఆయన ఇంకొక బ్రహ్మర్షి. ఆయన వీళ్ళ అమ్మాయిని చూడ్డానికి వస్తాడనమాట. వచ్చేసరికి వాళ్ళ అమ్మాయి ఉండదు. ఉండకపోయేసరికి ఈయన భయపడతాడు. ఎలా మరి మా వాళ్ళ కూతురు లేదు, ఇప్పుడు భస్మం అయిపోయింది మరి అని చెప్పేసి ఈయన భయపడతాడు అనమాట. భయపడితే అప్పుడు ఆయన శపించే లోపు ఆయన ఏమంటాడంటే, సరే మా అమ్మాయి ఆ విధివశాత్ ఇలా జరిగింది, కానీ ఒక వరం ఇవ్వు ఆవిడికి అని చెప్పి చెప్తాడనమాట. ఆయన కూడా ఆవిడికి నీకేం వరం, నా యొక్క కోపం వల్ల నువ్వు భస్మం అయిపోయావు కాబట్టి నీకు వరం ఇస్తున్నాను, ఏం వరం కావాలో కోరుకో అని అంటాడనమాట. అనగానే ఆవిడ ఏం కోరుకుంటుంది అంటే, నేను ప్రతినిత్యం కూడా పూజలో వినియోగింపబడే ఒక పండునవ్వాలి అని చెప్పి కోరుకుంటుంది అనమాట. అప్పుడు ఆయన వరం ఇస్తాడు. ఏంటి అంటే ఆవిడ కదలీ ఫలం అయ్యే వరం ఇస్తాడనమాట. కదలీ ఫలం అంటే అరటిపండు. మనము పూజలో ఏమున్నా లేకున్నా కూడా అరటిపండు మాత్రం ఖచ్చితంగా పెడతామన్నమాట. ఆ అరటిపండు ఎవరంటే ఈ దుర్వసో మహర్షి యొక్క సతీమణి, భార్య అన్నమాట. ఆవిడ పేరు కదలి. ఆ పేరు మీదనే సంస్కృతంలో అరటిపండుని కదలి ఫలం అంటారనమాట. అలాగా ఇప్పుడు ఆయనకు ఉన్నటువంటి ఆగ్రహం వల్ల ఏం జరిగిందో మనకి తెలుసు. ఆ, అది రజోగుణం అనమాట. రజోగుణంలో ఎలా ఉంటుందంటే ఒక వ్యక్తి తన యొక్క ఆవేశాన్ని అలాగే తాను ఏదైనా చెయ్యాలని అనుకుంటే ఆ, తీవ్రమైనటువంటి దానివల్ల అర్థం జరుగుతుందా అనర్థం జరుగుతుందా అనేటటువంటి విచక్షణ లేకుండా ప్రవర్తిస్తూ ఉంటాడనమాట. అది రజోగుణం. తర్వాత తమోగుణం ఎలా ఉంటుంది అంటే దీనికి ఉదాహరణగా శుక్రాచార్యుల వారిని మనం తీసుకోవచ్చు అనమాట. ఆయన రాక్షస గురువు, దైత్య గురువు. రాక్షసులకి ఆయన శక్తినిస్తూ ఉంటాడనమాట. రాక్షసులు మనకి ఎంత విధ్వంసం సృష్టిస్తారో మనందరికీ కూడా తెలుసు. సో ఆయన ఆ రాక్షసులు దేవతలతో యుద్ధం చేస్తారు, మళ్ళీ వాళ్ళందరినీ బతికిస్తూ ఉంటాడనమాట. ఆయన దగ్గర ఒక మృత సంజీవని విద్య అని ఉంటుంది. ఆ విద్య ద్వారా మళ్ళీ రాక్షసులను బతికిస్తూ ఉంటాడు. మళ్ళీ వాళ్ళందరూ వచ్చి దేవతలతో యుద్ధం చేస్తుంటారు. యుద్ధం చేసి మళ్ళీ లోకాలన్నింటినీ కూడా ఇబ్బంది పెడుతూ ఉంటారు అనమాట. ఈ విధంగా ఆయన రాక్షసులకి ఏ, ఆయన గురువై వాళ్ళని పోషిస్తూ ఉంటాడు. అంటే వాళ్ళకి ఆ, కావలసినటువంటి లాభాలని ఈయన చేకూరుస్తుంటాడు అనమాట. అయితే తమో గుణంలో ఉన్నటువంటి వ్యక్తి ఎలా ఉంటుంది అంటే ఆ ఏ ఏదైతే ఇంకా లోక కంటకమో, ఏదైతే దేని వల్ల అయితే ఏం చేయడం వల్ల అయితే తనకి అలాగే లోకానికి నష్టం జరుగుతుందో అవన్నిటిని చేస్తుంటాడనమాట. సో ఇది సత్వ రజస్తమ గుణం. ఈ మూడు గుణాలు ప్రకృతిలో ఎప్పుడూ ఉంటాయన్నమాట. సో మనుష్యుడు
ఏదో ఒక గుణం ద్వారా ప్రభావితుడై చేస్తూ తను కర్మలు చేస్తూ ఉంటాడనమాట. సత్వగుణంలో ఉన్నప్పుడు సుఖపడతాడు, రజోగుణంలో ఉన్నప్పుడు ఇంకా సుఖం అనేటువంటిది ఉండదు, తీవ్రమైనటువంటి పరిశ్రమ చేస్తూ ఉంటాడు. తమో గుణంలో ఉన్నప్పుడు ఆ, అన్ని వికర్మలు చేస్తుంటాడు. అంటే వికర్మలు అంటే శాస్త్ర విరుద్ధమైనటువంటి కర్మలు అనమాట, ఇవి చేస్తుంటాడు. అందుకే సత్వం సుఖ సంజయతే రజకర్మాణి భారత తామమా తామమామృత్యుధన రజోగుణంతో ఉన్నప్పుడు తీవ్రమైనటువంటి కర్మలవన్నీ ఆచరిస్తూ ఉంటాడనమాట. ఆ, ఈ విధంగా అయితే ఒక్కోసారి ఏం జరుగుతుందంటే ఆ మనుష్యుడు ఈ యొక్క గుణాల ద్వారా మళ్ళీ మనుష్యుడి లోపల ఈ గుణాలు ఒక్కోసారేమో సత్వగుణం చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది, ఒక్కోసారేమో రజోగుణం స్ట్రాంగ్ గా ఉంటుంది, ఒక్కోసారి తమో గుణం స్ట్రాంగ్. ఒక గుణం ఇంకో గుణాన్ని డామినేట్ చేస్తుంది అనమాట. ఎలా ఉంటుందంటే మనుషుడు పొద్దున్న లేస్తాడు, పొద్దున్న లేచిన తర్వాత చాలా సాత్వికంగా స్నానం చేయగానే చక్కగా దేవుడికి ఆ ఆ, జపమో పూజ చేయడమో ఏదో చేస్తాడు. చేసిన తర్వాత మళ్ళీ కొద్దిసేపు అయిన తర్వాత ఇంకా టిఫిన్ చేసిన తర్వాత ఇంకేదో చెయ్యాలి ఏదో చెయ్యాలని చెప్పేసి వీలుంటే అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి, ఏదో చెయ్యాలి, వారితో మాట్లాడే వీళ్ళతో ఆర్గ్యుమెంట్ చేయాలి, దాన్ని సంపాదించాలి దీన్ని సంపాదించాలి, లేదంటే ఇంకేమన్నా ప్రణాళికలు వేసేసి చాలా చాలా గొప్ప గొప్ప ప్లాన్స్ వేసేసి ఎక్కడి నుండి ఎంత డబ్బు గుంజాలి అనేటటువంటి ఆ, గుణంలోకి పడిపోతాడు. తర్వాత మళ్ళీ సాయంకాలం అయిన తర్వాత తమ్ముడు ఇంకెప్పుడు తినేసి పడుకొని, లేదంటే ఇంకా హాయిగా మంచిగా నోటికి రుచికరమైనటువంటి ఆహారం తీసుకొని, చక్కగా మత్తు పానీయాలను తీసుకొని, ఆల్కహాల్ తీసుకొని హాయిగా గడిపేద్దామా అనేటటువంటి ఆలోచనలో ఉంటాడనమాట. ఇలాగా ప్రతిసారి కూడా ఏం జరుగుతుంది అంటే ఏ ఆ ఆ, వాతావరణాన్ని బట్టి లేదంటే తన లోపల ఉన్నటువంటి ఆ జ్ఞానాన్ని బట్టి తను ప్రభావితమై ఏదో ఒక గుణంలో సంచరిస్తూ ఉంటాడనమాట. అలా సంచరిస్తూ ఉంటే ఏం జరుగుతుంది అంటే ఎప్పుడైతే మనుష్యుడు ఆ, సత్వగుణంలో ఉంటాడో, ఓకే, సో మనుష్యుడు సత్వగుణంలో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే ఆ ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థ మధ్యే తిష్టంతి రాజసి జగన్య గుణవృత్తిస్థ అదో గచ్చంతి తామసి. సత్వగుణంలో ఉన్నప్పుడు మంచి సత్వగుణంలో అన్ని కర్మలు అవన్నీ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే ఉత్తమ గతులు పొందుతాడనమాట, ఉత్తమ లోకాలకి వెళ్ళేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఓకే. ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థ మధ్యే తిష్టంతి రాజసి. ఓకే. మరి రాజసిక గుణంతో కూడుకున్నటువంటి కర్మలు చేయడం వల్ల ఏం జరుగుతుందంటే మళ్ళీ మళ్ళీ ఈ ప్రపంచంలో పుడుతూ ఉంటాడనమాట. అదో గచ్చంతి తామసి. తామసికమైనటువంటి పనులు చేయడం వల్ల నరకాది లోకాలకి వెళ్ళిపోతూ ఉంటాడు. అంటే ఇంక లేదంటే ఈ ప్రకృతిలోనే చాలా చాలా నీచమైనటువంటి తక్కువ జన్మలు పశువుల్లాగో లేదా క్రిమి కీటకాలలాగో ఇలాగ జన్మిస్తూ ఉంటాడనమాట. సో అందుకనే మనుష్యుడు ఎప్పుడు కూడా తను ఏ గుణంలో ఉన్నాను, ఏ పని చేస్తే అది సత్వగుణంలోకి వస్తుంది, ఎలా చేస్తే అది రజోగుణంలోకి వస్తుంది, ఎలా చేస్తే అది తమో గుణంలోకి వస్తుంది అనేటువంటిది మనుషుడికి క్లారిటీ ఉండాలి. ఈ క్లారిటీ ఉందనుకోండి, ఎందుకంటే ఈ గుణాలు అనేటువంటివి దే ఆర్ ఈ గుణాలు అనేటువంటివి ఉన్నాయి, కానీ మనం చేసేటటువంటి పనిని ఏ విధంగా లేదంటే దేని గురించి చేస్తున్నామో లేదంటే ఏ విధమైనటువంటి నాలెడ్జ్తో చేస్తున్నామో దాన్ని బట్టి అదే పనికి ఆ గుణము అప్లికబుల్ అవుతుందన్నమాట. ఎలా అంటే ఉదాహరణకి ఆ తినడం, ఇప్పుడు భగవంతుని గురించి తపస్సు చేయడము లేదంటే జపం చేయడము సాత్వికమైనటువంటి విషయం, సత్వగుణం. ఓకే. సో ఇదే సాత్వికమైనటువంటి విషయాన్ని ఇప్పుడు మీకు ఆ, కుటుంబం ఉంది, భార్య పిల్లలు ఉన్నారు, వాళ్ళని పెంచి పోషించాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. మీరు అలా పెంచి పోషించకుండా మన బాధ్యతను నిర్వహించకుండా నేను ఆ మొత్తం వైరాగ్యాన్ని స్వీకరించాను, నేను ఆ ఇంకా తపస్సు చేస్తాను, భగవన్నామస్మరణ చేస్తూనే గడిపేస్తాను అనేటటువంటి పని చేయకూడదు అనమాట. ఆవిడ సాత్వికమైనటువంటిది అయినటువంటి పనైనా కూడా నువ్వు తప్పించుకోవడానికి చేస్తున్నావు కాబట్టి అది సాత్వికమైనటువంటి వైరాగ్యం కాదు. పని మంచిదే, కానీ ఎప్పుడు ఎందుకు చేస్తున్నావు అనేటటువంటి విషయం మీద
దాని యొక్క అది ఏ గుణం కోవ కిందికి వస్తుందో ఉంటుందన్నమాట. అదే ఇప్పుడు తినడం అనేది ఉందనుకోండి, తినడం రజో గుణానికి సంబంధించినటువంటిది. అయితే ఆ మనకి శరీరానికి ఎంత కావాలో అంత తినడం అవసరం. అందుకే మనకి యోగాభ్యాసంలో ఏం చెప్తారంటే యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగం భవతి దుఃఖ అంటారనమాట. యోగాభ్యాసం నేర్చుకునేటప్పుడు యుక్త ఆహార ఏది మంచిదో అది తినాలి, ఎంత కావాలో అంతే తినాలి. దానివల్ల ఏం జరుగుతుందంటే మనం యోగ సాధనం చేయడానికి మన శరీరం మనకి చక్కగా సహకరిస్తుంది. ఇప్పుడు ఆహారం తినేటటువంటి విషయము ఎంత కావాలో అంత తింటే అది సాత్వికమైనటువంటిది. అలా కాకుండా ఆ, మన శరీరంలో కొవ్వు పేరుకునేంత తిన్నామనుకోండి, శరీరానికి ఎంత అవసరమో దానికంటే ఉదాహరణ మనకి ఆయుర్వేదంలో ఏం చెప్తారంటే ఒకవేళ మన కడుపు ఉందనుకోండి, కడుపులో సగభాగం ఆహారం ఉండాలంట, తర్వాత సగభాగంలో పావు భాగం నీరు, పావు భాగం గాలి ఉండాలంట. ఇది సమతుల్యమైనటువంటి మన కడుపులో ఉండవలసినటువంటి విధానం అన్నమాట. ఇలా కాకుండా మొత్తం కడుపుని ఆహారంతోటే గొంతు వరకు తిన్నామనుకోండి, అది అప్పుడు రజోగుణం అయిపోతుంది అనమాట. దానివల్ల ఏమవుతుందంటే మనిషి ఆ కొన్నిసార్లు కొన్ని ఆహారాలు తినడం వల్ల విపరీతమైనటువంటి కోపము, విపరీతమైనటువంటి ఆ లేదా విపరీతమైనటువంటి ఆవేశము ఇట్లా ఏర్పడుతుంటాయి అన్నమాట. అదే ఆహారము యుక్తముతోటి అంటే మితంగా, మనకి ఆయుర్వేదంలో ఏం చెప్తారంటే ఒకసారి ఆ చరక మహర్షి చాలా తపస్సు చేశాడంట ఆయుర్వేద సూత్రాలు తెలుసుకోవడానికి. అప్పుడు అశ్విని కుమారులు ప్రత్యక్షమయ్యారంట. ప్రత్యక్షమైన తర్వాత వాళ్ళని అడిగారంట, మనుషుల జీవితంలో ఏ విధంగా ఉంటే రోగాలు రావు, ఎలా ఉంటే రోగాలు నయమవుతాయి అని చెప్పేసి వాళ్ళు సమస్త ఆయుర్వేద జ్ఞానాన్ని రెండు ముక్కలు చెప్పారనమాట. ఏమని అంటే హితబుక్, మితబుక్. హితబుక్ అంటే మన శరీరానికి ఏది హితం కల్పిస్తుందో, ఏది మనకి యూస్ఫుల్ అవుతుందో అది మాత్రమే తినాలి. మితబుక్ అంటే ఎంత అవసరమో అంతే తినాలి. హితబుక్, మితబుక్. ఇలా ఎవరు తింటున్నారో వాళ్ళు ఆరోగ్యంగా ఉంటున్నారు, దీర్ఘాయుషులై ఉంటున్నారు అని చెప్తారనమాట. సో ఆ విధంగా తినే తిండి అయినప్పటికీ కూడా మనం ఆ, మితిమీరి తిన్నామనుకోండి అది రజోగుణం అయిపోతుంది. మనం చేయాల్సినటువంటి పని చెయ్యలేము. అది ఒక్కోసారి తిండి ఎక్కువ తింటే నిద్ర వచ్చేస్తుంది తొందరగా, కన్రెప్ప పడిపోతుంటుంది అనమాట. సో ఆ తినే తిండి మన శరీరానికి అవసరము. ఎక్కువ తింటే రజోగుణం, ఎంత కావాలో అంత తింటే మళ్ళీ సత్వగుణం. తర్వాత తీవ్రంగా అసలు నిద్రపోవడం ఏదైతే ఉందో తమో గుణము. అది ఎలా తమో గుణంలోకి వస్తుందంటే ఇంకా మనం ఆరోగ్యంగా ఉండాలంటే 6 నుంచి 8 గంటలు పడుకుంటే చాలు. అలా కాకుండా ఒక 15-20 గంటలు పండుకున్నాం అనుకోండి, మన పోలార్ బియర్ లాగా కొన్ని మన చాలా చాలా కోల్డ్ ప్లేసెస్లో ఎక్కడైతే -డిగ్రీస్లో ఉంటాయో అక్కడ పోలార్ బియర్ అని ఉంటాయి అన్నమాట. అవి మన ఎలుగుబంటిలు ఎట్లా ఉంటాయో కాకపోతే వైట్గా ఉంటాయి అన్నమాట. అవి చాలా కాలం పడుకుంటాయి అంట అవి. నేను విన్నది ఏంటంటే కొన్నిసార్లు 6-7 నెలలు పడుకుంటాయి అంటే అవి. సో అట్లా తీవ్రమైనటువంటి నిద్రపోయినాం అనుకోండి మనం, అప్పుడు మనం ఏం పని చేయలేం, ఎందుకు పనికి రాకుండా అయిపోతాం అనమాట. నిద్ర అనేటువంటి చాలా అవసరం శరీరానికి. మనం ఉల్లాసంగా ఉండాలి, లేదంటే మనకు కొన్ని సార్లు మన శరీరంలో ఉన్నటువంటి కొన్ని వ్యాధులు తగ్గాలంటే మనకు ఆ, అవసరమైనటువంటి విశ్రాంతి ఉండడం వల్ల మాత్రమే ఆ వ్యాధులు తగ్గుతాయి. అందుకే మనకి డాక్టర్స్ ఏం చేస్తుంటారంటే ఎప్పుడైతే మనకి మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేస్తుంటారో కొన్ని మెడిసిన్స్ వేసుకున్నప్పుడు అబ్బా ఏంటో అండి ఆ మాత్ర వేసుకున్నప్పటి నుండి ఒకటే మైకం, ఇంకా కళ్ళు మూతలు పడిపోతున్నాయి అని అంటుంటాం అన్నమాట. ఎందుకంటే ఆ మాత్ర వేసుకోవడం వల్ల నిద్ర వచ్చేస్తుంది, నిద్రపోవడం వల్ల మన లోపల హీలింగ్ జరుగుతుంది అనమాట, హీలింగ్ ప్రాసెస్ జరుగుతుంది అనమాట. సో విశ్రాంతి అనేటువంటిది శరీరానికి అవసరం, కానీ ఎంత అవసరమో దానికి మించి నిద్రపోయారనుకోండి అది మళ్ళా మనకి ఆ, అనవసరమైనటువంటి తలనొప్పులు తీసుకొస్తుంది అనమాట. కొన్నిసార్లు తీవ్రంగా పడుకున్నాం అనుకోండి తలంతా పట్టేస్తుంది. మా గురువు గారు ఈ ఇస్కాన్ సంస్థాపకాచార్యులు శ్రీల ప్రభుపాదుల వారు ఎంతసేపు నిద్రపోయేవారంటే
ప్రతిరోజు కూడా 2.5 hours నిద్రపోయేవారు అనమాట. మిగతా సమయం మొత్తం ఆయన ప్రొద్దుననేమో చాలా మంది భక్తులతో కలవడము, వాళ్ళకి చక్కటి మోటివేషన్ ఇవ్వడము, వాళ్ళని కృష్ణ చైతన్యంలో ముందుకు తీసుకెళ్ళాలి. అలాగే కృష్ణ చైతన్యం గురించి చాలా చాలా ప్రాంతాల్లో, చాలా చాలా నగరాల్లో ప్రచారం చేయాలని వాళ్ళని మోటివేట్ చేస్తూ ఉండేవారు. అలాగే ప్రవచనాలు ఇస్తూ ఉండేవారు. సాయంకాలం అయిన తర్వాత ఆ రాత్రి సమయంలో ఒక 2.5 గంటలు విశ్రాంతి తీసుకొని తర్వాత 1.5 ప్రాంతంలో లేచి ఆయన ఏం చేస్తుండేవారంటే ముందు తరాల వారికి ఈ మన యొక్క శాస్త్రాలు ముందు తరాల వారికి చేరవేయాలనే ఉద్దేశంతో ఆయన రికార్డ్ చేస్తుండేవారనమాట. ట్రాన్స్లేషన్ చేస్తుండేవారనమాట. సంస్కృత శ్లోకాల్ని చదివి వాటికి అర్థాలని అలాగే వాటికి భాష్యాలని ఆయన రికార్డ్ చేస్తూ ఉండేవారనమాట. సో ఆయన చేసినటువంటి రికార్డ్స్ ఆధారంగానే చాలా చాలా పుస్తకాలు ప్రచురణ జరిగిందనమాట. అలాగ మహాత్ములు చాలా చాలా మితంగా పడుకుంటారు. మనకి 2వ అధ్యాయంలో ఏం చెప్తారంటే యా నిశా సర్వభూతానాం తస్యాం జాగృతి సంయమి యస్యాం జాగృతి భూతాని సానిషా పశ్యతో మునే. ఏమని చెప్తారంటే ఎప్పుడైతే మామూలు వ్యక్తులు పడుకుంటారో అది మహాత్ములకి మహాత్ములు ఆ సమయంలో మేలుకుంటారు. మహాత్ములు ఎప్పుడైతే పడుకుంటారో మామూలు మనుషులు ఆ సమయంలో మేలుకుంటారు. మనకి అది ఇప్పుడు మనం చూస్తూనే ఉంటాం. మనము యాక్చువల్గానైతే 8-9 గంటల వరకు మనం పడుకోవాలి. 8-9 నుండి 12-1 వరకు ఏదైతే నిద్ర ఉంటుందో అది శరీరానికి చాలా చాలా శక్తిని, మంచి విశ్రాంతిని ఇస్తుందన్నమాట. ఆ తర్వాత పడుకునేటటువంటి రాత్రి 12 తర్వాత పడుకునేటటువంటి సమయం ఏదైతే ఉందో ఆ సమయంలో నిద్రపోవడం వల్ల ఏం జరుగుతుందంటే శరీరానికి ఆ ఎక్కువ మేలు జరగదన్నమాట. కానీ ఇప్పుడు చాలా మంది 12-1 గంటలకు అట్లా నిద్రపోతుంటారు. అంటే మన జీవన విధానం అట్లా అయిపోయింది. దాన్ని మనం ఏం చేయలేం. కానీ మన ఎలాగా మన శరీరం చక్కగా ఉండాలి, మన యొక్క ఆలోచన విధానం చక్కగా ఉండాలంటే మనకి తగినటువంటి విశ్రాంతి అవసరమే. అదే విశ్రాంతి ఎక్కువ మితిమీరిందనుకో మన మొత్తం ఆలోచన విధానం మారిపోతుంది. ఎంత కావాలో అంత ఉందనుకోండి, చాలా ఉల్లాసంగా ఉంటుందన్నమాట శరీరం. సో ఈ విధంగా ఒకే పని మనం ఎందు గురించి చేస్తున్నాము, అలాగే ఏ ఉద్దేశంతో చేస్తున్నాము, ఏం సాధించడానికి చేస్తున్నాము, దాన్ని బట్టి అదే పని రజోగుణము, తమోగుణము, సత్వగుణం అయిపోతుంది అనమాట. సో ఆహారమే ఉందనుకోండి, ఆహారము మీరు ఒక పండు ఉంది, ఆ పండుని కట్ చేసి యాక్చువల్గా అయితే పళ్ళని కట్ చేసి తినాలి. మనం జ్యూసెస్ అవి ఇవి చేసుకోవడం కంటే కూడా కట్ చేసి తినడం వల్ల ఆ యొక్క ఫ్రూట్లో ఉన్నటువంటి మొత్తం విటమిన్స్ మనకి చేకూరుతాయి. మనం ఏం చేస్తాం అనుకోండి, అది అలాగ పండుని ఎలాగైతే చెట్టు నుండి కాసిందో అది ఆ పండుని అలాగే తినడం వల్ల మనకి చక్కటి విటమిన్స్, దానిలో ఉన్నటువంటి విటమిన్స్ కోల్పోకుండా మనకి శరీరానికి అందుతాయి. అలా తినడం సాత్వికమైనటువంటి పని. అదే పండుని మీరు గ్రైండర్లో వేసి దానిలో పాలు పోసి చాక్లెట్ ఎసెన్స్ వేసి వెనిలా ఎసెన్స్ వేసి మళ్ళీ దాని మీద కొన్ని మన టూటీ ఫ్రూటీ వేసి మంచిగా దాన్ని డెకరేట్ చేసి తీసుకున్నారనుకోండి, అదే ఫ్రూట్ జ్యూసు దాంట్లో ఉన్నటువంటి విటమిన్స్ అన్నీ కోల్పోయి మళ్ళా దానికి కొత్త ఫ్యాట్స్ అవన్నీ యాడ్ అయిపోతాయి అన్నమాట. యాడ్ అవ్వడం వల్ల అది ఏమవుతుందంటే అది తీసుకోవడం వల్ల మన శరీరంలో కూడా ఫ్యాట్ లేదంటే షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. సో అది రాజసికమైనటువంటి విధానం. అదే ఫ్రూట్ జ్యూస్ని మీరు ఫ్రూట్ జ్యూస్ చేసి అట్లాగే పెట్టేసేయండి, ఫర్మెంట్ చేసేసేయండి. కొన్ని రోజులు అట్లే ఫర్మెంట్ చేసేసి కొంతకాలం తర్వాత తీసుకున్నారనుకోండి, మనకి తీవ్రమైనటువంటి మైకం, అదే ఆల్కహాల్ అయిపోతుంది, మనకి మత్తునిచ్చే పదార్థం అవుతుంది. ఒక పండు రసమే ఏ విధంగా తీసుకోవడం వల్ల అది సత్వగుణంలోకి వస్తుందో, ఏ విధంగా తీసుకోవడం వల్ల రజోగుణంలోకి వస్తుందో, ఏ విధంగా తీసుకోవడం వల్ల తమో గుణంలోకి వస్తుందో మనం తెలుసుకున్నాం. సో ఈ విధంగా మనం చేసేటటువంటి ప్రతి పని కూడా దాన్ని ఏ విధంగా మనం చేస్తున్నామో, ఏ విధమైనటువంటి ఆలోచనతో చేస్తున్నాము, ఏం సాధించడానికి చేస్తున్నామో దాన్ని బట్టి ఆయా పనులు సత్వ రజస్తమో గుణంలోకి వస్తాయన్నమాట.
ఓకే. సో అలాగే ఆ, ఇది ఇది ప్రతి విషయంలో ఉంటుంది. మనుష్యుడి యొక్క జీవనము, దాంపత్య జీవితము, అలాగే ఆ, మన రిలేషన్షిప్స్, అలాగే మన చదువు, మనం తినే ఆహారము, మనం చేసేటటువంటి ఉద్యోగము, మనం తిరిగేటటువంటి ప్లేసులు, మనం పెట్టుకునేటటువంటి రిలేషన్షిప్స్, స్నేహము, మన ఫ్రెండ్షిప్, ఇవన్నిట్లో కూడా ఈ సత్వ రజస్తమో గుణాలు అనేటటువంటివి ఉంటాయన్నమాట. సో ఈ సత్వ రజస్తమో గుణాలు ఉమ్, ఏ విధంగా ఒక విషయాన్ని మనము ఆ, సాత్విక గుణంతో చేస్తున్నాము, రాజసిక గుణంతో చేస్తున్నాము, ఆ, అలాగే తామసిక గుణంగా చేస్తున్నామని ఏ విధంగా చెప్పొచ్చు అంటే, ఎలాగ చేయడం వల్ల మనకి ఉపయోగపడుతుందో, హాని జరగకుండా ఉపయోగపడుతుందో ఆ పనిని ఆ విధంగా చేయడము సత్వగుణంలోకి వస్తుంది. అదే పనిని ఆ, మనకి విశ్రాంతి లేకుండా చేసే విధంగా మనం చేసాము అనుకోండి, ఆ పనిని, అది రజోగుణం కిందకి వస్తుంది. అదే పనిని మనల్ని ఎందుకు పనికి రాకుండా చేసింది అనుకోండి, అది తమో గుణం కిందకి వస్తుంది అనమాట. ఓకే. సో ఇప్పుడు చెప్పండి, సత్వగుణం అంటే ఏంటి? మితమైన మితంగా మితంగా భుజించడం, మితంగా పడుకోవడం, ఎస్, భగవంతుని ఉదాహరణ. ప్రార్థించడం. ఓకే. దైవ కార్యాల కోసం ఉపయోగించడం. సత్వగుణం ఏవైతే మనకి ఉపయోగపడతాయో అవి ఆ కార్య సాత్వికమైనటువంటి పనులు. ఓకే. రాజసిక గుణం, రజోగుణం అంటే ఏంటి? ఈ ఎక్కువ తినడము, ఎక్కువ ఆ ఈ చేయడము, మితిమీరి ఏది మనకి విశ్రాంతి లేకుండా చేసేటటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి ఆ, రాజసికమైనటువంటి అందులో అహంకారం కూడా వస్తుంది. ఎస్ ప్రభు, ఎస్. ఓకే. సో మితిమీరి చేయడం వల్ల. తామసిక గుణం అంటే ఏంటి? ఎక్కువ చేయడం, ఎక్కువ పడుకోవడం, ఎక్కువ వెరీ గుడ్, వెరీ గుడ్. ఏదైతే మనకి ఇంకా అధోగతి పాలు చేస్తాయో, అదే పని ఏ విధంగా చేస్తే మనము ఎందుకు పనికి రాకుండా అయిపోతామో అది తామసిక గుణం అన్నమాట. అయితే భగవంతుడు ఏం చెప్తారంటే, ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థ, ఎవరైతే ఈ సాత్వికమైనటువంటి బుద్ధితోటి సత్వ కర్మలు చేస్తారో వాళ్ళు ఉత్తమ లోకాలకి వెళ్తారంటే స్వర్గాది లోకాలకు వెళ్తారనమాట. ఈ స్వర్గాది లోకాలకు వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది? విముక్తి పొందు. మనం 9వ అధ్యాయంలో తెలుసుకున్నాం. క్షీణే పుణ్యే. ఆ పుణ్యం అయిపోగానే మళ్ళీ ఈ లోకానికి వచ్చేస్తాం. ఆ, ఓకే. సో సత్వగుణంలో ఉండి మనం పనులు కర్మలు చేసినా కూడా ఏం జరుగుతుందంటే స్వర్గం దాకా వెళ్ళి, స్వర్గంలో మనం ఎంత కాలం అయితే ఉండాలో అంతకాలం ఉండి తర్వాత క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి, మళ్ళీ ఈ భూమి మీద జన్మిస్తాం అనమాట. సో ఇప్పుడు మరి సత్వగుణంలో పనులు చేయడం వల్ల కూడా మనకి ఒక విధంగా చెప్పాలంటే అది కూడా మనని బంధిస్తుంది. అందుకే భగవంతుడు ఏం చెప్తున్నారంటే, గుణాతీతాన్. ఓకే. హరే కృష్ణ. గుణాతీతాన్, గుణాలకి అతీతమైనటువంటి విధంగా ఉండాలి అని చెప్పి భగవంతుడు చెప్తున్నాడు. గుణానేతాన తిత్యత్రీన్ దేహే దేహ సముద్భవాన్ జన్మ మృత్యుజరా దుఃఖైర్ విముక్తో అమృతమశ్నుతే. అర్జున, ఇప్పుడు నీకు 3 గుణముల గురించి చెప్పాను కదా. ఈ 3 గుణములకి అతీతమైనటువంటి ఇంకొక గుణం ఉంది. ఆ గుణాన్ని పెంపొందించుకోవడం వల్ల నువ్వు మళ్ళీ పుట్టడం, చావడం అనేటటువంటి ఈ చక్రంలో పడిపోవటం లేదు. ఆ గుణాన్ని నువ్వు పెంపొందించుకోవడం వల్ల శాశ్వత అమృతతుల్యమైనటువంటి స్థితికి వెళ్ళిపోతున్నావు నువ్వు అని చెప్పి చెప్తాడన్నమాట భగవంతుడు. అప్పుడు అర్జునుడు వెంటనే అడుగుతాడనమాట, అర్జున వాచ కైర్లింగై స్త్రీన్ గుణానేతా నతీతో భగవన్. ఆ ఆ ఏంటి ఆ గుణాలేంటి? కైర్లింగై స్త్రీన్ గుణానేతా నతీతో, ఆ 3 గుణాల కంటే అతీతమైనటువంటి ఆ గుణం ఏంటి స్వామి, నాకు చెప్పండి అని చెప్పి భగవంతుడిని అడుగుతాడనమాట. ఓకే. అప్పుడు భగవంతుడు త్రిగుణాలకి అతీతమైనటువంటి గుణం గురించి చెప్తాడంట. అవి ఆ ఓకే, భగవంతుడు ఆ ఈ
అధ్యాయంలో 22 నుండి 25 శ్లోకాలు చెప్తారనమాట. ఏమని చెప్తారంటే ఉమ్, ఒక్క నిమిషం. శ్రీ భగవాను వాచ ప్రకాశం చ ప్రవృత్తిం చ మోహమేవ చ పాండవ న ద్వేష్టి సంప్రవృత్తాని న నివృత్తాని కాంక్షతి ఉదాసీనవదాసీనో గుణైర్యో న విచల్యేత్ గుణవర్తంత ఇతి ఏవం యోవతిష్ఠాతి నేంగతే సమదుఃఖా సుఖస్వాస్థ సమలోష్ఠా శమకాంచన తుల్యప్రియా ప్రియో ధీర తుల్యనిందాత్మ సంస్తుతి మానాపమానయో తుల్యమిత్రారిపక్షయో సర్వారంభ పరిత్యాగి గుణాతీతాన్ స ఉచ్యతే అని చెప్తారనమాట. భగవంతుడు ఏం చెప్తున్నాడంటే ప్రకాశంచ ప్రవృత్తించ మోహమేవచ పాండవ నద్వేష్టి సంప్రవృత్తాన్ని నివృత్తాన్ని కాంక్షతి. ఎవరైతే ఇంకా మళ్ళీ పుట్టాలి, మళ్ళీ మంచి జన్మలెత్తాలి, అలా లేదంటే ఆ, మళ్ళీ పుట్టకుండా ఉండాలి అనేటటువంటి కాంక్షతో ఉండరు. వాళ్ళకి ఆ, ఆ విధమైనటువంటి కోరిక, మోక్ష కోరిక కూడా ఉండదు, ముక్తి కోరిక కూడా ఉండదన్నమాట. ముక్తి కోరిక కూడా ఉండకుండా ఆ, భగవంతుని మీద భక్తితో, తీవ్రమైనటువంటి భక్తితోటి ఉంటారన్నమాట. అలాగా ఉదాసీనవదాసీనో గుణైర్యోన విచలిత్, ఈ 3 గుణాలకి వాళ్ళు చలించరు. గుణవర్తంత ఇతి ఏవం యోవతిష్టాతి నేంగతే, వాళ్ళు ఈ గుణాలకు అతీతమైనటువంటి స్థితిలో ఉంటారనమాట. అయితే సమదుఃఖ సుఖశ్వాస, సుఖముని గాని దుఃఖాన్ని గాని సమదృష్టితో చూస్తూ తృప్తితో ఉంటారనమాట. సమలోష్ట శమకాంచన, బంగారాన్ని గాని గులకరాళ్ళని గాని వాళ్ళు వాళ్ళకి ఆ రెండిట్లో తేడా కనపడదు. రెండు ఒకటే, రెండింటిని ఒకే విధంగా చూస్తారనమాట. తుల్యప్రియ తుల్యప్రియ అప్రియో ధీర, ఎవరైనా తిట్టినా, ఎప్పుడైనా వాళ్ళకి అనుకూలమైనటువంటి పని జరిగినా, ప్రతికూలమైనటువంటి పని జరిగినా కూడా వాళ్ళు స్థిరంగా ఆ, ఎలాంటి ఆ, ఎలాంటి ప్రతిస్పందన లేకుండా మౌనంగా ఉంటారన్నమాట. తుల్య నిందాత్మ సంస్థుతి, ఎవరైనా తిట్టినా, నిందించినా, నిందలు వేసినా, తప్పులు వెతికినా వాళ్ళ లోపల వాళ్ళకి అనుకూలత ప్రతికూలత, ఈ 2 విషయాల్లో కూడా ధీరులై ఉంటారన్నమాట, వాటి గురించి ఆలోచించకుండా. అలాగే తర్వాత మానాపమానయో తుల్యమిత్రారి పక్షయో, అవమానించినా గౌరవించినా, తిట్టినా పొగిడినా అందరితోని మిత్రత్వంతోని సరైనటువంటి సంబంధాలని ఏర్పడి ఉంటారన్నమాట. సో అన్ని కార్యముల యందు ఆయన త్యాగబుద్ధితోటి ఉంటారన్నమాట. అలాంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన గుణాతీతుడు, ఈ గుణములకి అతీతమైనటువంటి వారు. ఉదాహరణకి మనకి ఇప్పుడు వశిష్ఠ మహర్షి ఉన్నారు. ఒకానొక సమయంలో ఏం జరిగిందంటే వశిష్ఠ మహర్షికి, ఆయనకి విశ్వామిత్రుడి వల్ల ఘోరమైనటువంటి ఆపద కలిగిందనమాట. విశ్వామిత్రుడు వశిష్ఠ మహర్షిని గెలవాలి, వశిష్ఠ మహర్షికి ఉన్నంత తపశ్శక్తి ఆయనకు కూడా ఉండాలని చెప్పి తీవ్రమైనటువంటి తపస్సు చేసి ఆయన వశిష్ఠుడి మీదకి యుద్ధానికి వస్తాడనమాట. ఆయనకి ఆ ఫీలింగ్ ఏమి ఉండదు వశిష్ఠుడికి. అయితే వీళ్ళ వశిష్ఠ మహర్షి యొక్క 100 కుమారుల్ని విశ్వామిత్ర మహర్షి సంహరించేస్తాడు. కానీ వశిష్ఠుడు విశ్వామిత్రుడి మీద కోపం పెంచుకోడు. ఆయన నా కుమారులను చంపేస్తావాను అని చెప్పేసి ఆయన మీద పగ పెంచుకోడు. విధి అలా రాసి ఉంది, దానికి నేనెందుకు విచలుడిని కావాలి. సో వాళ్ళు జీవాత్మలు ఇప్పటి వరకు ఉండాల్సినటువంటి అవకాశం వాళ్ళకుంది, జీవించి ఉండాల్సినటువంటి అవకాశం వాళ్ళకుంది. సో భగవంతుడి యొక్క ప్రణాళికలో వాళ్ళు ఇప్పుడు శరీరం వదిలిపెట్టాలనేటువంటి నిర్ణయం జరిగింది. కాబట్టి నేను దానికి ఎందుకు చలించాలి. వాళ్ళు ఈ శరీరం, కేవలం ఈ శరీరం, ఈ శరీరం కాదు, వాళ్ళు ఆత్మలు. సో వాళ్ళు ఇంకొక చోట మళ్ళీ జన్మించి ఉంటారు అనేటటువంటి గొప్ప జ్ఞాన స్థితిలో ఉండి ఆయన విశ్వామిత్రుని ఏమనలేదు. ఆయన తర్వాత ఆయనే విశ్వామిత్రుని బ్రహ్మర్షిగా గుర్తించాడనమాట వశిష్ఠుడు. సో అది గుణాలకి అతీతమైనటువంటి స్థితి అన్నమాట. అలాగే ఆ స్థితిలో ఎంతో మంది గొప్ప గొప్ప ఆచార్యులు ఉండేవారనమాట. ఉదాహరణకి మన ఈ సాంప్రదాయంలో, ఇస్కాన్ సాంప్రదాయంలో మనము షట గోస్వాములని కొందరిని మనము 6 గోస్వాములుగా గుర్తించి వాళ్ళని
ఏ, మనం విశేషంగా ఆరాధిస్తూ ఉంటాం అన్నమాట. అంటే వాళ్ళు వాళ్ళ యొక్క ప్రతిభ వల్ల మనకి ఈ గ్రంథాలన్నీ అందించారని చెప్పేసి. వాళ్ళలో సనాతన గోస్వామి అని ఒక ఆయన ఉండేవారు అనమాట. ఆయన ఆ, ఈ మన బంగారానికి మట్టికి ఆయనకి తేడా ఏమి ఉండేది కాదనమాట. రెండు ఒకేలాగా చూసేవారు అనమాట ఆయన. ఒకసారి ఒకతను వచ్చి నాకు ఈయన దగ్గర ఒక ప్రభుజీ చింతామణి అని వీళ్ళను ఉండేదంట. స్థితప్రజ్ఞులు అంటారా ప్రభుజీ? ఎస్ ప్రభు, స్థితప్రజ్ఞులు అంటారు అనమాట. సో ఒకసారి ఒక బ్రాహ్మణుడు వచ్చి ఆ, మీ దగ్గర ఆయన దగ్గర చింతామణి అనే ఉంటుందన్నమాట. చింతామణి వల్ల జరిగేటటువంటి ఉపయోగం ఏంటంటే అది దేని మీద పెడితే అది బంగారం అయిపోతుంది. అది సనాతన గోస్వామి దగ్గర ఉంటుంది. అది కావాలని చెప్పి ఒక బ్రాహ్మణుడు వస్తే ఆయనకి ఇచ్చేస్తాడు. తీసుకో, చెత్తబుట్టలో ఉంది తీసుకో అంటాడు అనమాట. ఈ బ్రాహ్మణుడికి డౌట్ వస్తుంది, ఈ చెత్తబుట్టలో ఉండడం ఏంటి ఇంత గొప్పమని. ఈయన దగ్గర ఇంతకంటే ఏదో గొప్పది ఉందని చెప్పేసి నాకు లేదు లేదు, నాకు దీనికంటే గొప్పది మీ దగ్గర ఏదో ఉంది అది ఇవ్వండి అంటే అప్పుడు ఆయన హరినామాన్ని ఇస్తాడనమాట. అంటే ఈ సనాతన గోస్వామికి ఎలా అంటే ఆ, అంత చింతామణి మన దగ్గర ఉందంటే రోజు 50 కేజీల బంగారాన్ని తయారు చేసి చక్కగా అమ్ముకొని ఇంట్లో ప్రతి ఒక్క వస్తువు బంగారంతోనే చేయించుకుంటాం మనం, అందరికీ చూపించుకోవడానికి. కానీ దాన్ని అలాంటి మనీని ఆయన చెత్తబుట్టలో పడేశాడు అనమాట. దాని అర్థం ఏంటంటే అవన్నీ ఓకే, దానివల్ల బంగారం వస్తుంది, బంగారాన్ని పెట్టుకొని ఏం చేసేది ఉంది. మళ్ళీ భౌతిక ప్రపంచంలో ఈ ఆ, గుణాలకు లోబడే బతకాలి కదా. దీనికంటే అతీతంగానైతే వెళ్ళట్లేదు కదా. దాని నుండి ఉద్భవించేటటువంటి బంగారం నన్ను ఈ గుణాలకు అతీతమైనటువంటి స్థితికి తీసుకెళ్ళట్లేదు కదా. ఈ గుణాలకి లోబడే ఉండే విధంగా నన్ను మారుస్తుంది కదా. కాబట్టి దానివల్ల నాకు జరిగేటువంటి ఉపయోగం ఏంటి అని భావనతోటి వాటిని కూడా వాళ్ళు పరిత్యజించేస్తారంట. అది గుణాతీతమైనటువంటి స్థితి అన్నమాట. సో కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే ప్రకృతిలో 3 గుణములు ఉన్నాయి. ప్రతి జీవుడు కూడా ఆ గుణములకి ప్రభావితుడయ్యే తన కర్మలు చేస్తూ ఉంటాడు అన్నమాట. అలా చేయడం వల్లనే సత్వగుణంలో కర్మలు చేస్తే మంచి లోకాలకు వెళ్తాడు, రజోగుణంలో కర్మలు చేస్తే మళ్ళీ మళ్ళీ పుడుతుంటాడు, తమో గుణంలో కర్మలు చేస్తే పశుపక్షాది యోనులలోకి వెళ్ళిపోతూ ఉంటాడు అని చెప్తూ వీటికంటే అతీతమైనటువంటి స్థితి గురించి భగవంతుడు చెప్పి కృష్ణుడు అర్జునుడికి ఏం చెప్తాడంటే నువ్వు ఆ స్థితికి, గుణాతీతమైనటువంటి స్థితికి వెళ్ళాలి అర్జున అని చెప్పి చెప్తాడనమాట. ఆ గుణాతీతమైనటువంటి స్థితి ఎలా వస్తుందంటే భగవంతుడు చెప్తాడనమాట. మాం చయో వ్యభిచారేణ, నాతో పాటు అందరూ చెప్పండి. మాం చయో మాంచయో వ్యభిచారేణ వ్యభిచారేణ భక్తి యోగేన సేవతే భక్తి యోగేన సహ గుణాన్ సగుణాన్ సమతిత్యైతాన్ సమతిత్వైతాన్ బ్రహ్మ భూయయా కల్పతే. బ్రహ్మ భూయ కల్పతే. ఎవరైతే తీవ్రంగా భక్తి యోగం ద్వారా నన్ను సేవిస్తారో వాళ్ళు ఈ గుణాతీతమైనటువంటి స్థితిలో నెలకొని వాళ్ళు బ్రహ్మభూయా కల్పతే, నన్ను పొందుతారు అని చెప్తున్నాడు అనమాట భగవంతుడు. అయితే ఇక్కడ బ్రహ్మభూయా కల్పతే అంటే, ఇక్కడ బ్రహ్మభూయా కల్పతే అంటే ఆ, కొందరు సాధకులు తీవ్రమైనటువంటి సాధన చేసి మేము ఆ ముక్తి పొందాలి, సో భగవంతుల్లో ఐక్యమైపోవాలి అనేటటువంటి సాధన చేస్తుంటారనమాట. సో అలాగా సాయుధ్య ముక్తి పొందడానికి వాళ్ళు సాధన చేస్తుంటారు అనమాట. ఇక్కడ బ్రహ్మభూయ కల్పతే అంటే ఒక సాధకుడు చాలా తీవ్రమైనటువంటి సాధన చేసి భగవంతుల్లో ఆ అవ్వాలనేటటువంటి బుద్ధితోటి ఆయన సాధన చేస్తుంటాడు. సో ఆ సాధనకి కూడా భగవంతుని యొక్క భక్తియే, ఆ విధమైనటువంటి మోక్షాన్ని పొందడానికి కూడా భగవంతుని యొక్క భక్తియే ఆధారం అని భగవంతుడు చెప్తాడనమాట. ఆ బ్రహ్మభూయ కల్పతే, మరి ఆ బ్రహ్మం అంటే ఎవరు అంటే భగవంతుడు చెప్తాడనమాట. ఏంటంటే ఆ బ్రహ్మణో హి ప్రతిష్టాహం అమృతస్య వేస్య చ శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్య ఐకాంతికస్య చ. ఓకే, అమృతమయము, అలాగే ఎప్పటికీ నాశనం లేనటువంటిది, శాశ్వతమైనటువంటిది, ఆ అంతిమ సుఖాన్ని అందించేటటువంటి సహజ స్థితి అగు ఆ నిరాకార బ్రహ్మము నాకు నేనే మూలాధారమును. సో ఎవరైతే సాధకులు ఆ ఆ
బ్రహ్మభూయా కల్పతే స్థితికి వెళ్ళాలని సాధన చేస్తుంటారో దానికి ఆధారము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన గుణాతీతుడై ఉండాలి. ఆ తర్వాత భగవంతుణ్ణి తీవ్రమైనటువంటి భక్తి చేయాలి. చేసిన తర్వాత ఆ బ్రహ్మాన్ని పొందేటటువంటి అవకాశం దొరుకుతుంది. ఆ ఆ బ్రహ్మానికి ఆధారం ఎవరంటే భగవంతుడు. బ్రహ్మణో హి ప్రతిష్టాం, ఆ బ్రహ్మానికి నేనే ఆధారము. అందుకే మనకి ఈ అధ్యాయం మొదట్లో కూడా భగవంతుడు ఏం చెప్పాడంటే అహం బీజ ప్రదాప్స మమ యోనిర్ మహద్ బ్రహ్మ తస్మిన్ గర్భం దదామ్యహం సంభవాహ సర్వభూతానాం తతో భవతి భారత అన్నాడు అనమాట. ఈ పరబ్రహ్మం ఏదైతే ఉందో ఆ పరబ్రహ్మం వల్లనే సకల జీవజాలం జన్మిస్తుంది. ఆ పరబ్రహ్మానికి బీజాన్ని ప్రదానం చేసేటటువంటి పితని నేనే అని భగవంతుడు చెప్పాడు. అందుకే ఆ బ్రహ్మానికి ఆధారము భగవంతుడే. అది ఇంకొక విధంగా చెప్పాలంటే ఈ పరబ్రహ్మం అనేటటువంటి గొప్ప తేజస్సు ఏదైతే ఉందో అది భగవంతుని యొక్క శరీరం నుండి ఉద్భవించేటటువంటి కాంతి అని మనకి శాస్త్రాలని చెప్తారనమాట. ఓకే, సో రేపు 15వ అధ్యాయం ఉంటుంది. 15వ అధ్యాయం, ఆ 15వ అధ్యాయం పేరు ఏం పేరంటే పురుషోత్తమ యోగము, పురుషోత్తమ ప్రాప్తి యోగం అన్నమాట. అంటే భగవంతుణ్ణి ఏ విధంగా మనము ప్రాప్తింపజేసుకోవచ్చు అనేటటువంటి విషయాన్ని భగవంతుడు చెప్తాడనమాట. ఇది ఇప్పుడు ప్రకృతిలో ఉన్నప్పుడు మనము దేనికి లోబడి ఉన్నామో భగవంతుడు చెప్తున్నాడు. సో ఆ ప్రకృతికి మించినటువంటి, ఆ ప్రకృతికి లోబడి ప్రకృతిలో ఉన్నటువంటి గుణాలకి మనం ప్రభావితం కాకుండా ఉండి మనము ఎక్కడికి వెళ్ళాలనేటటువంటి అభిలాషతోటి, కోరికతోటి ఉండాలి, ఎక్కడికి చేరుకోవాలనేటటువంటి కోరికతోటి ఉండాలనేటటువంటి విషయాన్ని చాలా విస్తారంగా చెబుతూ భగవంతుడు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్తాడనమాట. రేపటి అధ్యాయము ఆ లో చెప్పేటటువంటి విషయాలు చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయాలు. ఓకే, సో ఖచ్చితంగా రేపు మళ్ళీ మనం పురుషోత్తమ ప్రాప్తి యోగం గురించి చర్చించుకుందాం. సో ఈరోజు మనం 14వ అధ్యాయంలో ప్రకృతిలో ఉన్నటువంటి త్రిగుణాల ద్వారా మనుష్యుడు ఏ విధంగా ఈ ప్రకృతిలో ఈ గుణాల ద్వారా బద్ధుడవ్వడం వలనే మళ్ళీ మళ్ళీ పుడుతూ చస్తూ ఉంటాడనమాట. సో ఈ గుణాలకి ఉన్నాయి, వాటి వల్ల ప్రభావితమై మనం కర్మలు చేస్తున్నాము. కానీ వాటికంటే అతీతంగా చేయడం వల్ల మళ్ళీ ఆ గుణాలకి లోబడి ఉండాల్సినటువంటి జన్మ ఎత్తాల్సినటువంటి అవసరం లేదు అని తెలుసుకోవడం జరిగిందనమాట. సో ఈ గుణాల గురించి మనకి ముందు అధ్యాయంలో కూడా కృష్ణుడు చెప్పాడు, చిన్న హింట్ ఇచ్చాడు 3వ అధ్యాయంలో 7వ అధ్యాయంలో. కానీ అక్కడ విస్తారంగా చెప్పలేదు. ఇక్కడ ఎందుకు విస్తారంగా చెప్పాడు అంటే మొట్టమొదట అర్జునుడి యొక్క స్థితి విషాదం నుండి మొదలైంది. విషాదం నుండి మొదలై మెల్లమెల్లగా అంచెలంచెలుగా ఆయన 10వ అధ్యాయంకి వచ్చే వరకు అర్జునుడు పరం బ్రహ్మ పరంధామ పవిత్రం పరమం భావన్, మీరే పరబ్రహ్మ, మిమ్మల్నే తెలుసుకోవాలి అనేటటువంటి భగవంతుడు, కృష్ణుడు పరబ్రహ్మ అనేటటువంటి కాన్షియస్నెస్ కి వచ్చాడనమాట. అంటే ఆయన యొక్క మానసిక స్థితి ఇప్పుడు ఎలా ఉంది అంటే విషయాలని స్వీకరించే విధంగా ఉందన్నమాట. ఎప్పుడైతే మన మైండ్ డిస్టర్బ్డ్ కండిషన్ లో ఉంటుందో అప్పుడు మనకి ఏది కూడా ఎక్కదు మైండ్లోకి, మనకి ఏది అర్థం కాదు, దాన్ని మనం అనలైజ్ చేయలేము, మనం దాన్ని గుర్తించుకోలేము. ఎప్పుడైతే మైండ్లో నుండి ఆ విధమైనటువంటి డిస్టర్బెన్స్ తొలగిపోతుందో అప్పుడు మైండ్కి అన్నిటినీ స్వీకరించేటటువంటి ఓపెన్నెస్ వస్తుంది అనమాట. ఇప్పుడు అర్జునుడికి భయం పోయింది, భగవంతుడు నా పక్కకున్నాడు అనేటటువంటి ధైర్యం పెరిగింది. కాబట్టి ఆ ధైర్యంగా ఉన్నప్పుడు, ఓపెన్ మైండెడ్గా ఉన్నప్పుడు ఈ జ్ఞాన సంబంధమైనటువంటి విషయాలు చెప్తే చక్కగా అర్థమవుతుంది, రిసీవ్ చేసుకుంటారని చెప్పేసి ఇప్పుడు చెప్పడం జరిగింది అనమాట. ముందే కూడా చెప్పొచ్చు, కానీ అప్పుడు చెప్పలేము. అప్పుడు ఇన్ని విషయాలు చెప్తే గుర్తుంటాయో లేదో. అందు గురించని మెల్లమెల్లగా స్టెప్ బై స్టెప్ అర్జునుడికి మెల్లమెల్లగా ఎలా ఉంటుంది, పుట్టిన తర్వాత ఏం తెలుసుకోవాలి, ఈ సృష్టి ప్రకృతి ఎలా వచ్చింది, ప్రకృతిలో ఉన్నప్పుడు నన్ను తెలుసుకుంటే ఏం జరుగుతుంది, ఈ విషయాలు చెప్తూ మెల్లగా ఆయన యొక్క మానసిక స్థితిని మంచి స్థితప్రజ్ఞ స్థితికి తీసుకొని వచ్చి భగవంతుడు ఈ విషయాలు చెప్తున్నాడు. మనకు కూడా భగవద్గీత వింటున్నప్పుడు స్టెప్ బై స్టెప్ మనం నాలెడ్జ్ రిసీవ్ చేసుకోవడానికి మనకి భగవంతుడు ఒక్కొక్క విషయాన్ని కొన్నిసార్లు ఒక విషయం ఇది ఇంతకుముందే వచ్చిందనిపిస్తుంది, కానీ అక్కడ ఎక్కువ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఉండదు, జస్ట్ హింట్ ఉంటుంది. కానీ ముందు
ఆ, మనకి దాని గురించి ఇస్తారన్నమాట. ఇప్పుడు ఈ రోజు మనము ప్రకృతిలో ఉన్న త్రిగుణముల గురించి తెలుసుకున్నాం. తర్వాత రేపటి అధ్యాయం 15 చాప్టర్లో పురుషోత్తమ ప్రాప్తి యోగంలో భగవంతుని ఎలా పొందాలో తెలుసుకుంటాం. అంటే ఈ రోజు కూడా భగవంతుని ఎలా పొందాలో బ్రహ్మభూయ కల్పతే చెప్పాడు. కానీ ఈ రోజు చెప్పిన విషయానికి రేపు చెప్పే విషయానికి చాలా తేడా ఉంటుంది. రెండు ఒకేలాగా ఉంటాయి. అంటే ఈ రోజు కూడా భగవంతుని ఎలా పొందాలో తెలుసుకున్నాం, మళ్ళీ రేపు కూడా అదే తెలుసుకుంటాం. దాంట్లో ఉన్న లాజిక్ ఏంటి అంటే అది చాలా చాలా డిఫరెన్స్ ఉంటుందన్నమాట. ఈ రోజు విషయానికి రేపటి విషయానికి అది రేపు మనం చర్చించుకుందాం. తర్వాత 16 చాప్టర్లో మళ్ళా ఈ ఈ కంప్లీట్ తమో గుణంలో ఉన్నటువంటి అసురులు ఏ విధంగా ప్రవర్తిస్తారో ఆ విషయం గురించి చెప్తాడు. మళ్ళీ తర్వాత 17 చాప్టర్లో కూడా ఈ సత్వ రజస్తమో గుణముల గురించే చర్చ ఉంటుంది. కానీ ఇక్కడ ప్రకృతిలో ఉన్నటువంటి త్రిగుణముల గురించి చెప్పాడు. ఆ 17 చాప్టర్లో ఎలా ఉంటుందంటే మన నమ్మకములో 3 విధాలమైనటువంటి నమ్మకంతో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అని చెప్తాడనమాట. తర్వాత 18 చాప్టర్లో మళ్ళీ అన్నిటిని సమరైజ్ చేస్తూ ఒక ఇంపార్టెంట్ పాయింట్ని భగవంతుడు ప్రతిపాదన చేస్తాడనమాట. ఓకే, సో ఇట్లాగా ఈ నెక్స్ట్ కంటిన్యూ చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో చాలా చాలా నాలెడ్జ్కి సంబంధించినటువంటి విషయాలు. ఇవి ఓపెన్ మైండెడ్తో ఉంటే మనకి ఒక పని చేస్తున్నప్పుడు ఏ విధంగా ఆ పని చేస్తే మనము ఉద్ధరింపబడతాం, మళ్ళీ దాని రియాక్షన్స్లో మనము బైండ్ అవ్వము, అంటే బద్ధుడం అవ్వము తెలుసుకుని ఆ విధంగా మనం ఆ కర్మను చేస్తాం అనమాట. అందు గురించని ఇవి కొద్దిగా మనకి కొంచెం ఓపిక బట్టి వినాల్సి ఉంటుంది అనమాట. ఎందుకంటే భగవద్గీతలో ఎక్కడ కూడా చారిత్రాత్మకమైనటువంటి కథలు కానీ రాజుల యొక్క చరిత్రలు కానీ ఉండవు. కేవలం జ్ఞానం గురించే ప్రతిపాదన ఉంటుంది. మనం ఆ జ్ఞానాన్ని అదే విధంగా ప్రజెంట్ చేస్తే అందరూ స్వీకరించలేరేమో అని చెప్పేసి ఉదాహరణలు పెట్టి ఆ ఈ ఉదాహరణకి పలానా ఆయన చరిత్ర కలుస్తుంది అని చెప్పి మనము ఆపాదించి చెప్పడమే తప్ప భగవద్గీత యాజ్ ఇట్ ఈస్ జ్ఞానాన్ని అలాగే భగవద్భక్తిని ప్రతిపాదిస్తుంది అనమాట. ఓకే, సో అది మనము ఈ 14 చాప్టర్లో మెయిన్లీ ఈ నేచర్లో 3 గుణాస్ ఉన్నాయి, సత్వ రజస్తమో గుణం. మనం ఎప్పుడు కూడా వీటికి లోబడే, వీటి వల్ల మోటివేట్ అయ్యి, వీటి వల్ల ప్రభావితమై కర్మలు చేస్తూ ఉంటాము. కానీ వీటికంటే అతీతమైనటువంటి బియాండ్ దిస్ 3 కర్మస్, వీటికంటే అతీతమైనటువంటి గుణాలు కూడా ఉన్నాయి. అవి మనం పెంపొందించుకోవడం వల్ల మళ్ళీ మళ్ళీ పుట్టాల్సినటువంటి అవసరం లేనటువంటి స్థితికి మనం వెళ్తున్నాము అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి అన్నమాట. ఓకే, సో అది ఈ అధ్యాయం యొక్క విశేషము. ఇప్పుడు మనకి భువనమాతాజీ లేరు ఈరోజు. సో ఎస్ రాజేశ్వరి ప్రభు, మీ ప్రశ్న ఉందా? సరే, ఇప్పుడు త్రిగుణాలు చెప్పారు కదా ప్రభుజీ. ఎస్ ప్రభు. ఇప్పుడు అతీతంగా ఉండాలంటే ఇప్పుడు కలియుగంలో ఈ కాంపిటేటివ్ వరల్డ్ లో మనం ఉండగలుగుతామా? రైట్, వెరీ గుడ్ క్వశ్చన్. కరెక్ట్. ఈ కాంపిటేటివ్ వరల్డ్ లో మనము అతీతంగా ఉండగలుగుతామా అంటే ఒకటి, ఈ పోటీ ప్రపంచంతో పాటు మనం పరిగెత్తుతున్నాం అనుకోండి, అది సాధ్యపడదు. ఈ పోటీ ప్రపంచం కంటే భిన్నంగా మన యొక్క గమ్యాన్ని మనం ఏర్పరచుకున్నాం అనుకోండి, అది సాధ్యమవుతుంది. సో మనం ఈ పోటీ ప్రపంచం తోటి ఎందుకు మనము కంపేర్ చేసుకుంటామంటే, వాళ్ళు అలా ఉన్నారు, నేను ఎందుకు అలా ఉండకూడదు, నేను ఎందుకు వాళ్ళకంటే బెస్ట్గా ఉండకూడదు అనేటటువంటి భావన మన లోపల వచ్చిందనుకోండి, మనం వాళ్ళతోని పోటీ పడడానికి ప్రయత్నం చేస్తాం. కానీ ఎప్పుడైతే మనం భగవత్ సంబంధించిన విషయము, భగవంతుని ఆధ్యాత్మిక విషయాలు తెలుస్తామో, మన యొక్క గమ్యం ఏమై ఉండాలి అంటే, ఐఎమ్ నాట్ దిస్ బాడీ, నేను ఈ ఆత్మని, ఈ శరీరంలోకి వచ్చినటువంటి ఆత్మని, ఈ శరీరం అనే యంత్రాన్ని నా ఉద్ధరణ కోసం ఉపయోగించుకోవడానికి వచ్చాను. నేను ఇంతకుముందు ఉద్ధరించుకోలేకపోయాను, ఇప్పుడైనా నన్ను నేను ఉద్ధరించుకుందాము అనేటటువంటి భావనతోటి మనము ఇప్పుడున్నటువంటి పోటీతత్వానికి భిన్నంగా మన యొక్క జీవన విధానం ఉండాలి అన్నమాట. అంటే మరి అందరి ముందు మనం చులకన అయిపోవాం, అందరు మనం లోకో చూడరా అంటే, ఒక విషయం మీరు గుర్తుంచుకోండి, ఎన్నో కోట్లకు అధిపతి అయినా కూడా
భిక్షాటన చేసే ఒక సాధువు యొక్క ఆశీర్వాదం తీసుకోవడానికి వస్తాడు. ఎందుకు? ఎందుకు? నా జీవితంలో అన్నీ కలిసి రావాలి, నా జీవితంలో సుఖశాంతులు ఉండాలి, నేను ఇంకా మన బాగా ఈయన ఆశీర్వాదం ఉంటే నాకు ఇంకా బాగా డబ్బు సంపాదించవచ్చు అనేటటువంటి కోరిక. అయ్యా ఆయన పెద్ద స్వామిజీ, ఆయన ఆశీర్వాదం తీసుకుంటే అన్ని కలిసి వస్తాయి జీవితంలో అని ఆశీర్వాదం తీసుకోవడానికి వస్తాడు. మరి ఆయన బిజినెస్ మ్యాన్ కదా, ఇంకొక బిజినెస్ మ్యాన్ యొక్క ఆశీర్వాదం తీసుకుంటే బిజినెస్ లో ఇంకా ఏ స్ట్రాటజీస్ చేస్తే ఎక్కువ సంపాదించవచ్చు అనేటటువంటి విషయము తెలుస్తుంది అని ఆయన ఎందుకు ఆ బిజినెస్ మ్యాన్ యొక్క ఆశీర్వాదం తీసుకోవడానికి వెళ్ళట్లేదు? స్వామీజీల ఆశీర్వాదం తీసుకోవడానికి ఎందుకు వస్తున్నాడు అంటే, సో ఈ సృష్టిలో గొప్పవాడు ఎవరైతే అన్నీ తన దగ్గరే పెట్టుకునేవాడు గొప్పవాడు కాడు. అన్ని తన దగ్గరే పెట్టుకొని నాకే ఉండాలనేటువంటి వాడు స్వార్థపరుడు అవుతాడు అనమాట. ఇది ఏది నాది కాదు అందరిది అనేటటువంటి భావనతో ఎవరుంటాడో ఆయన పరమార్థంని చేరుకునేటటువంటి పరమ గురువు, ఆయన గొప్పవాడని చెప్పేసి మనకి తెలియకుండానే మనం అందరం కూడా అంగీకరిస్తాము. కానీ మనం అలా ఉండడానికి ఇష్టపడం అనమాట. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా ఈ ఈ బాడీకి ఉన్నటువంటి ఐడెంటిఫికేషన్స్ తోటే మనము జీవిస్తూ ఉంటాం. కాబట్టి ఈ శరీరంతో బంధుత్వంలో ఉన్నటువంటి వాళ్ళలో మనం ది బెస్ట్ గా ఉండడానికి మనం ప్రయత్నిస్తాం. కాబట్టి ఆ కాంపిటీషన్తో మనం కంపేర్ చేసుకుంటాం. అందు గురించి మనం ఈ విషయాలు ఆలోచించామన్నమాట. బట్ ఎప్పుడైతే మనము భిన్నంగా ఉంటామో వాళ్ళు కూడా మన దగ్గర గైడెన్స్కి వస్తారనమాట. వాళ్ళు కూడా మాకు ఇంత స్ట్రెస్ తీసుకొని అది చేస్తున్నాం ఇది చేస్తున్నాము, అసలుకి మా జీవితంలో స్ట్రెస్ తప్ప ఏం లేదు, సో ఎలాగా స్ట్రెస్ నుండి బయటకు రావడానికి అని చెప్పేసి మళ్ళీ ఎవరైతే ఇలాగా చక్కటి ఆధ్యాత్మిక జీవితాన్ని గడుపుతారో వాళ్ళ దగ్గరికి సలహాల గురించి వస్తారు. మా దగ్గరికి చాలా మంది వస్తారు తెలుసా మీకు. అంటే ఈ విషయాలు అందుకే నేను చెప్పాను, స్టెప్ బై స్టెప్ మీరు ఈ విషయాల్ని అర్థం చేసుకున్న తర్వాత అప్పుడు దీనికి ఉన్నటువంటి గొప్పతనాన్ని అర్థమైన తర్వాత సో అది యాక్చువల్గా ఆ కాంపిటేటివ్ వరల్డ్ ఏదైతే ఇప్పుడు ఉందో సో దానివల్ల చివరికి స్ట్రెస్ రిలీజ్ అనేటువంటిది జరగదు అనేటటువంటి విషయం మనకు అర్థమైన తర్వాత దెన్ మనం దీంట్లో సీరియస్ అవ్వడానికి ప్రయత్నం చేస్తాము. ఇట్ ఈస్ పాసిబుల్, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఈ గుణాతీతమైనటువంటి స్థితి అవలంబించడానికి పాసిబిలిటీ ఉంది, ఎట్ ద సేమ్ టైం పాసిబిలిటీ లేదు. ఎప్పుడైతే మనము ఇప్పుడున్నటువంటి ప్రస్తుత సమాజంతో మనల్ని కూడా అందులో భాగస్వామ్యం చేసుకొని మనల్ని మనం చూసుకున్నంతసేపు ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. బట్ దానికి భిన్నంగా నేను ఆలోచించి ఐ షుడ్ స్ట్రైవ్ ఫర్ మై సోల్ ఎలివేషన్ అని ఎప్పుడైతే మనకి ఈ స్థిత ప్రజ్ఞత వస్తుందో దెన్ ఇట్ ఈస్ పాసిబుల్. థ్యాంక్ యూ బ్రో. వెల్కమ్ బ్రో. హరే కృష్ణ. ఎస్ రాజలక్ష్మి మాతాజీ. రికార్డింగ్స్ ఉన్నాయని చెప్పారు కదా, ఎక్కడ చూడొచ్చు ఆ రికార్డింగ్స్? మనకి రోజు మన వాట్సాప్ ఛానల్లో పెడుతున్నాం మాతాజీ రికార్డింగ్స్. అంటే పాతవి అంటున్నారా వాట్సాప్ మీరు? ఛానల్ ఇప్పుడు నేను ఏం వాట్సాప్ ఛానల్ గ్రూప్ లో లేను. నేను నాకు లేదు ఈ 18 days జరిగే ఈ దీంట్లో డిస్కోర్స్ లో. సో నేను మిస్ అయింది. నిన్న యాక్చువల్ గా నెట్ లేదు, నేను మిస్ అయిపోయాను నిన్నటిది. అందుకని ఎక్కడ చూడాలి అనేది నాకు. అంటే మీరు ఇప్పుడు మీకు డైలీ క్లాస్ లింక్ ఎలా వస్తుంది? నాకు యాక్చువల్ గా మా ఏజెంట్ ఒక ఆయన ఉన్నారు, ఆయన పంపించారు లింక్. రోజు దాంట్లో నుంచి నేను క్లిక్ చేస్తున్నాను. ఓహో, మీరు వాట్సాప్ లో జాయిన్ అవ్వలేదన్నమాట. ఓకే, అంటే అది ఎట్లా జాయిన్ అవ్వాలో తెలియలేదు, అందుకని నేను అట్లాగే. నో ప్రాబ్లం. నేను మీకు ఈ వాట్సాప్ లో లింక్ పంపిస్తాను. ఓకే, ఇప్పుడు ఈ గ్రూప్ చాట్ లో మన చాట్ లో పంపిస్తాను నేను. మీరు ఆ లింక్ క్లిక్ చేసి మన వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. మీకు దాంట్లో రికార్డింగ్స్ అన్ని వస్తాయి. అండ్ మన గౌరంగవాణి అని యూట్యూబ్ ఛానల్ ఉంది. ఏంటి గౌరంగవాణి? గౌరంగవాణి అని యూట్యూబ్ ఛానల్ ఉంది. ఆ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ అయ్యారనుకోండి, ఇప్పుడు రికార్డింగ్స్ మళ్ళీ ఇంతకు ముందు రికార్డింగ్స్ అన్ని కూడా మీరు వినొచ్చు. దాంట్లో ADC3 అని కొడితే మేము ఇచ్చినటువంటి కోడ్ అనమాట. ADC3 అని కొడితే మీరు అన్ని వినొచ్చు. ఓకే,
ఒక్క నిమిషం, నేను ఆ గ్రూప్ లింక్ పంపిస్తాను. ఇన్వైట్ వయా గ్రూప్ లింక్. ఇప్పుడు మీకు ఈ జూమ్ లో చాట్ బాక్స్ మీరు యాక్సెస్ చేయగలుగుతున్నారు కదా? చాట్ బాక్స్ యాక్సెస్ చేస్తున్నాను. ఓకే, నేను ఆ చాట్ దాంట్లో బాక్స్ ఇవాళ ఏం లేదు కదా చాట్ బాక్స్ లో? మెయిన్ ఏం చాట్ లేదు. అదే చాట్ గ్రూప్, ఈ జూమ్ లో చాట్ బాక్స్ లో నేను ఈ వాట్సాప్ లింక్ పెడుతున్నాను. మీ లింక్ కనిపించింది క్లిక్ కనిపించింది. చేయండి, మీరు ఆ గ్రూప్ లో జాయిన్ అయిపోతారు. ఓకే ఓకే ఓకే, సో దీంట్లో రికార్డింగ్స్ అన్ని వస్తుంటాయి. ఓకే 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 మాతాజీ. ఓకే. ఇప్పుడు స్టార్ట్ అయింది కాబట్టి రికార్డింగ్స్ ఇంక మీదట ఇప్పుడు ఇవాళ నుంచి వచ్చేది రికార్డింగ్ జరుగుతుంది కదా, ఇంతకు ఆ, ముందర ఉండే రికార్డింగ్స్ ఇందులో రావు. మళ్ళీ మేము ఏం చేస్తామంటే అన్ని 18 days అయిపోయిన తర్వాత మళ్ళీ అన్ని రికార్డింగ్స్ ని ఒక చోట ఉన్నటువంటి లింక్ ని మళ్ళీ పెడతాం. సో అప్పుడు మీరు 18 days ఓకే లింక్స్ అన్ని యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే ఓకే ఓకే, ఓకే థ్యాంక్ యూ. వెల్కమ్. ఓకే హరే థ్యాంక్ యూ. కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. పురుషోత్తం ప్రభు, మీ ప్రశ్న ఏంటి? గురూజీ మితాహారము నిద్ర అన్నారు కదా, ఆ, మరి కుంభకర్ణుడు 6 నెలలు నిద్రపోయేవాడు, 6 నెలలు భోజనం చేసేవాడట. ఎస్ ప్రభు, అవును ప్రభు. ఆయన ఏ స్థితిలో ఉండేవారు ఏంటి? యా, కుంభకర్ణుడు చాలా తమోగుణమైనటువంటి వ్యక్తి అన్నమాట. ఆయన చాలా భయంకరమైనటువంటి శరీరం, అన్ని లోకాలన్నింటినీ నాశనం చేసేటటువంటి ఆ బుద్ధి ఉన్నటువంటి వ్యక్తి అనమాట. ఒకరోజు తీవ్రమైనటువంటి తపస్సు చేస్తాడనమాట. తపస్సు చేస్తే బ్రహ్మ ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమైన తర్వాత ఇప్పుడు వీడు బ్రహ్మని ఏదైనా కోరాడు అనుకోండి, అసలే వీడు భారీ కాయం, వీనికి ఏమైనా కోరిక వచ్చిందంటే ఇంకా దాన్ని అడ్వాంటేజ్ తీసుకుని వీడు ఇంకెన్ని విధ్వంసాలు సృష్టిస్తాడు అని చెప్పేసి అందరు కూడా సరస్వతి దేవిని వేడుకోవడం జరిగింది. అప్పుడు ఆవిడ ఏం చేసిందంటే, సరస్వతి మనకి ఉన్నటువంటి జ్ఞానాన్ని ఇస్తుంది కాబట్టి ఆ తల్లి ఆయన బ్రహ్మదేవుణ్ణి వరం కోరుకునేటప్పుడు ఆయన నాలుక తడబడేటట్టు చేసింది అనమాట. ఏమనంటే ఆయన నాకు ఇంద్రాసనం కావాలి అని కోరుకుందామని ఆయన అనుకొని ఇంద్రాసనం అనబోయి ఆయన నిద్రాసనం అని అడిగాడు అనమాట. దానివల్ల బ్రహ్మ ఆయనకి ఆ, ఎప్పుడు మంచిగా పడుకునేటట్టు 6 నెలలు పడుకుంటాడు, 6 నెలలు లేస్తాడు అనమాట. ఎలాగైతే మన నేను ఇంతకుముందు చెప్పాను ఇక పోలార్ బేర్ అనే ఒక జంతువు ఉంటది -డిగ్రీ ప్రదేశాల్లో, 6 నెలలు పడుకుంటది అనమాట. లేచిన తర్వాత మళ్ళీ తిని మళ్ళీ పడుకుంటారు అట్లా. సో అది తీవ్రమైనటువంటి తమో గుణం అనమాట. ఏం చేయాలనేటువంటిది ఉండదు, తినాలి పడుకోవాలి అంతే. ఆ పశువులు కూడా చేస్తాయి. దానివల్ల అట్లా ఉండేటటువంటి జీవితం గడిపినాం అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుందంటే మళ్ళీ పశుపక్షాది యోనులకి వెళ్ళిపోతాం అనమాట. పశువుల్లాగా జన్మించేటటువంటి స్థితికి వెళ్ళిపోతాం అనమాట. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. వెల్కమ్ ప్రభు. హరే కృష్ణ. సో అది మనము ఈ 14th చాప్టర్ ద్వారా తెలుసుకునేటటువంటి విషయము. రాజలక్ష్మి మాతాజీ, మీకు ఇంకేమైనా క్వశ్చన్ ఉందా? లేదు. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. సో మళ్ళీ మనము రేపు 15th చాప్టర్ 8 o'clock మళ్ళీ మనం కలుసుకొని 15th చాప్టర్ డిస్కస్ చేసుకుందాం. రేపు మిస్ చేసుకోకండి, ఎందుకంటే మనకి ఫలశ్రుతి. ఓకే ఓకే, తప్పకుండా రేపు చెప్తాను. 14th చాప్టర్ ఫలశ్రుతి కూడా రేపు చెప్తాను. ఓకే, హరి బోల్ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. సో రేపటి చాలా చాలా చాప్టర్, థ్యాంక్ యూ. రేపటి ప్రభుజీ. చాప్టర్ ఏదైతే ఉందో దాంట్లో మనకి ముక్తి అనేటటువంటి విశేషాల గురించి నేను కొద్దిగా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను అనమాట. ఎందుకంటే మనకి ముక్తి అనగానే ఒక కైండ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఉంది, బట్ యాక్చువల్ ముక్తి అనేటటువంటి డీటెయిల్ నాలెడ్జ్ ఏదైతే ఉందో అది రేపటి చాప్టర్లో నేను చెప్తాను. సో మిస్ అవ్వకండి. అందరం మళ్ళీ 8 o'clockకి అందరం కలుసుకుందాం. ఓకే, ప్రభుజీ, ఎస్ మాతాజీ. భక్తులు ఈ గుణాతీతంగా త్రిగుణాలకి అతీతంగా ఉంటారా ప్రభుజీ? శుద్ధ భక్తులనే అంటారా వాళ్ళని? ఎస్ మాతాజీ, మన షటగోస్వాములు కానీ అలాగే సప్తర్షులు కానీ వీళ్ళంతా కూడా గుణాలకి అతీతమైనటువంటి స్థితిలో ఉంటారన్నమాట. వాళ్ళ గుణాలకి లోబడి ఉండరు. హరే ఓకే, కృష్ణ.
హరే కృష్ణ. ఎస్ పురుషోత్తం ప్రభు, అన్మ్యూట్ చేసుకోండి. ఇప్పుడు చిన్నజీయర్ స్వాములు, పెద్ద పెద్ద స్వాములు ఉంటారు, వీళ్ళందరూ గుణాతీతులు, అతీతంగా ఎస్ ఉంటారా? ఎస్ ప్రభు, వాళ్ళు గుణాతీతంగానే ఉంటారు. అందుకే వాళ్ళకి ఈ అంటే మనకి జనరల్ గా చూస్తే ఆ, వాళ్ళు చాలా లగ్జరీస్ గా ఉన్నట్టు అనిపిస్తుంది మనకి. అవును. ఆ, అరే వీళ్ళేంది స్వామీజీ అయ్యుండి ఇంత లగ్జరీస్ గా ఉన్నారని చెప్పేసి అనిపిస్తుంది అనమాట. సో వాళ్ళ లగ్జరీని ఎలా ఉపయోగించుకుంటారంటే ఆ ఏదైతే మన భగవద్ విషయాలు ఉన్నాయో, భగవంతుని జ్ఞానం ఉందో దాన్ని స్పీడ్గా ప్రచారం చేయడానికి వాళ్ళు ఉపయోగించుకుంటారు అనమాట. అంటే వాళ్ళు ఇప్పుడు ఎక్కడన్నా ఏదైనా ప్రోగ్రామ్ రావాలంటే ఇంత అమౌంట్ ఇవ్వాల్సి వస్తుంది అది అని చెప్తుంటారు. ధ్వజస్తంభం ఉంది మా ఊర్లో, ఒకసారి పిలిచారు. ఇది 20 years బ్యాక్. అప్పుడే ఒక 2 లక్షలు ఇచ్చారు. అంటే దాన్ని వేరే వినియోగిస్తారేమో వాళ్ళు, ఓకే. ప్రచారం, ధర్మ అయితే ప్రచారం కానీ ఏదైనా. సో గొప్ప గొప్ప వాళ్ళు ఏంటి అంటే అది ఇప్పుడు మనము యాక్చువల్గా వాళ్ళు అడిగినా అడగకపోయినా కూడా ఆ, మనం వాళ్ళకి విరాళం రూపంగా ఇవ్వాలన్నమాట. వాళ్ళు దాన్ని ఎందుకు ఉపయోగిస్తారంటే మళ్ళీ జనాల యొక్క సంక్షేమం గురించి ఉపయోగిస్తారు. మీరు ఇప్పుడు చిన్నజీయర్ స్వామి గారు చెప్పారు కదా, వారు మన శంషాబాద్లో దాదాపు 50 ఎకరాల్లో 45-50 ఎకరాల్లో పెద్ద ఆశ్రమం ఉంది. దాంట్లో ఫ్రీగా హోమియోపతి ట్రీట్మెంట్ చేస్తారనమాట. చాలా మంది, నేను స్టార్టింగ్ లో వెళ్ళినప్పుడు ఈజీగా అపాయింట్మెంట్ దొరికేది. ఇప్పుడు మీరు వెళితే అసలు కిక్కిరిసిపోయి ఉంటుంది అనమాట. మళ్ళీ నామినల్ ఫీజు తీసుకుంటారు అనమాట. 50-100 ఇంతకంటే ఎక్కువ తీసుకోరు ఫీజ్. ఫ్రీగా మెడిసిన్స్ ఇస్తారు. 50-100 కూడా జస్ట్ రిజిస్ట్రేషన్ కి తీసుకుంటారు, మెడిసిన్స్ ఫ్రీగా ఇస్తారు అనమాట. అండ్ అక్కడికి వచ్చినటువంటి ప్రతి వాళ్ళకి భోజనం పెడతారనమాట. ఒకసారి ఒకరు ఇట్లాగే అంటే చిన్నజీర స్వామి గురించి ఆయన ఒక విషయం చెప్తే ఆ, ఆయనని మీకేం తెలుసు అని సంథింగ్ వాళ్ళు ఏదో కమెంట్ చేశారనమాట. ఆయన చెప్పాడనమాట, వాళ్ళ ఆశ్రమం ద్వారా ఎన్ని సమాజ సేవ కార్యక్రమాలు చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని చెప్పాడనమాట. ఆయనకి నాకు చెప్పుకోవడం ఇష్టం లేదు కానీ ఇలా కమెంట్ చేసి మేము సమాజానికి ఏ విధమైనటువంటి సేవ చేయట్లేదు అనే విధంగా మమ్మల్ని చిత్రీకరించారు. కాబట్టి మేము చేసేటటువంటి సేవా కార్యక్రమాలని, అందులోకి స్కూల్ అని, ఫ్రీ విద్యాభ్యాసనం అని, ఫ్రీ హోమియోపతి మెడిసిన్ చాలా చెప్పారనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ సమాజానికి ఉపయోగపడతారనమాట. అలా ఉపయోగించుకోకుండా వాళ్ళే పెట్టుకున్నారనుకోండి, అది మళ్ళీ వాళ్ళకి కూడా అదొక అడ్డంకి లాగానే ఏర్పడుతుంది అనమాట. సో సో లగ్జరీసే కనిపిస్తారు కానీ బట్ అది ఎందుకంటే ఇప్పుడు ఆయన ఎన్నో అపాయింట్మెంట్స్ ఎన్నో చోట్లకి ఆయన ఆహ్వానిస్తూ ఉంటారు. అన్ని చోట్లకి వెళ్ళాలంటే ప్లెయిన్లో వెళ్ళాలి, లేదంటే ఇంకేదైనా మంచి ఆ, తొందరగా వెళ్ళే వెహికల్లో వెళ్ళాలి. అట్లా వెళ్తేనే వెళ్ళగలరు. కాబట్టి ఆ లగ్జరీస్ని వాళ్ళు దానికి ఉపయోగించుకుంటారు తప్ప ఆ, వాళ్ళ ఇష్టానికి, లేదంటే వాళ్ళకి మేము లగ్జరీగా ఉండాలని చెప్పేసి కోరుకోరు అనమాట వాళ్ళు. మీరు ఒకవేళ ఆయన ఆశ్రమానికి వెళ్ళి చూస్తే ఆశ్చర్యపోతారు అనమాట. నేను ఒకసారి వెళ్ళి ఆయన ఆశ్రమంలో చూశాను అనమాట. ఆయనకు ఒక చిన్న నార్మల్ ప్రత్యేకమైనటువంటి ఒక రూమ్ లాగా ఉంటుంది అనమాట. అక్కడ ఒక చేదుడు బావి ఉంటుంది అనమాట. ఆ బావిలో నుండి నీళ్ళు తీసుకొని వాళ్ళు స్నానం చేయడము, అట్లా అట్లా సింపుల్ జీవితం ఉంటుంది. బట్ బయటికి అట్లా ఆర్భటంగా కనిపిస్తారు కానీ అవి ఎవరేమనుకున్నా కూడా వాళ్ళు దే డోంట్ ఎక్కువ దాని గురించి వాళ్ళు ఆలోచించారు అనమాట. అండ్ విరాళాలు అనేటువంటిది దట్ ఈస్ అది వాళ్ళ ఇష్టం. ఎవరు ఆ, ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, లేదంటే లేదు. ఈ ఇవ్వడం మ్, మనం కూడా వాళ్ళు చేసేటటువంటి సేవకి సహకరించిన వాళ్ళం అవుతాం అనమాట. అదే అపోలో హాస్పిటల్ వాళ్ళు పిలిపించారు మా ఊరు దగ్గర వాళ్ళు. వెరీ గుడ్. చైర్మన్ గారు వైఫ్ మా ఊరు అన్నమాట. ఓ గ్రేట్ బ్రో. అంటే అచ్చా, ఓకే ఓకే గ్రేట్. సో వాళ్ళంతా కూడా గుణాతీతమైనటువంటి స్టేజ్ కిందకే వస్తారనమాట. పండిట్ రవిశంకర్ గారు, రవిశంకర్ గురూజీ. వెరీ గుడ్, చాలా సంతోషం బ్రో. నైస్. సో వాళ్ళంతా కూడా గొప్ప గొప్ప వాళ్ళు ఎంతో సాధన చేస్తేనే ఆ స్థితికి వస్తారనమాట. అంతమందిని ఇప్పుడు ఒక మనిషికి ఆ జనాల్ని ఆకర్షించాలంటే చాలా అట్రాక్టివ్గా మాట్లాడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మాట్లాడే విధానము, మాట్లాడే మాట స్పష్టంగా ఉండాలి. ఆ మాట్లాడుతున్నటువంటి మాటలో ఎంతో జ్ఞాన సంబంధమైనటువంటి విషయాలు ఉండాలి. ఆ ఆ, అప్పుడే జనాలు ఆకర్షితులవుతారు. అంటే వాళ్ళకి అంత శక్తి ఉంది అంటే భగవంతుని యొక్క కృప వాళ్ళకు ఉంది. భగవంతుని యొక్క కృప వాళ్ళకు ఉంది అంటే సో వాళ్ళు మంచి కర్మలు చేస్తున్నారు కాబట్టి భగవంతుని యొక్క కృప వాళ్ళకు ఉంది అన్నమాట. సో అందు గురించి మహాత్ములు ఆ,
ఖచ్చితంగా వాళ్ళు గుణాతీతులే అన్నమాట. ఓకే, హరే కృష్ణ. ధన్యవాదాలు. ధన్యవాదాలు. హరే కృష్ణ. సో మళ్ళీ మనం సాయంకాలం 8 గంటలకి రేపు కలుసుకుందాం 15వ అధ్యాయాన్ని చర్చించుకోవడానికి, పురుషోత్తమ ప్రాప్తి యోగం గురించి. ఓకే? సో భగవంతుని యొక్క కృపా కటాక్ష వీక్షణాలు మీ అందరికీ ఉండాలని ఎన్నవేళలా కోరుకుంటూ, మీరు చేసేటటువంటి భౌతిక ఆధ్యాత్మిక ప్రయత్నాలన్నీ సఫలీకృతం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పంచాకల్పతరోభ్యశ్చ కృపా సింధోభ్యో చ పతితానాం భావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. श्री प्रभुपाद की जय, अनंत कोटि वैष्णव वृंद की जय, नामाचार्य श्री हरदास ठाकुर की जय। हरे कृष्ण। హరే కృష్ణ हरे कृष्ण।